Hi guys, welcome to LTX classes UPSC. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో పార్ట్గా యాజ్ పార్ట్ ఆఫ్ 10th April 2026. సో యాజ్ పార్ట్ ఆఫ్ 10th April 2026 ఈ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ద ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ మేనర్ ఏంటంటే హ్యావ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా బికమ్ ప్లూటోక్రటిక్. సో ప్లూటోక్రటిక్ అంటే ఏంటి, అసలు మీనింగ్కి అర్థం ఏంటి అంటే యూజ్ ఆఫ్ మనీ. పాలిటిక్స్ లోపల మనీ యూజ్ అనేది ఎక్కువ ఉందా అంటే కొంతమంది దగ్గరే కదా మనీ ఉంటుంది, మనీ అనేది అందరి చేతుల్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి మనీ బేస్ మీద కొంతమంది చేతుల మీద నడుస్తున్నాయి అనేసి క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ కాబట్టి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, వే ఫార్వర్డ్ కూడా ఉంటుంది. నారీ శక్తి ఇండియాస్ డిఫైనింగ్ రిఫార్మ్ ఫర్ ద నెక్స్ట్ డికేడ్. సో నెక్స్ట్ డికేడ్కి ఇండియాస్కి డిఫైనింగ్ రిఫార్మ్ ఏమవుతుంది? 1960sలో మనం ఏమని చెప్పాం, గ్రీన్ రెవల్యూషన్, అదొక డిఫైనింగ్ రిఫార్మ్. అట్లాంటి రిఫార్మ్ నెక్స్ట్ డికేడ్ 2026 to 2035 లోపల ఏమవబోతుందంటే నారీ శక్తి అంటారు. నెక్స్ట్, వెస్ట్ ఏషియా వార్ కట్స్ ఇండియా గ్రోత్ అవుట్లుక్ టు 6.6%. సో వెస్ట్ ఏషియా వార్ వల్ల ఇండియా గ్రోత్ అవుట్లుక్ ఎంత పడిపోయిందంట? 6.6%. దీని యొక్క కారణాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫాలో రిచువల్స్ అండ్ అబ్జర్వెన్స్ ఆఫ్ టెంపుల్స్ ఆర్ స్టే అవుట్ సేస్ సుప్రీం కోర్ట్ బెంచ్ హీరింగ్ శబరిమల కేసు అనమాట. సో మీకు కావాలంటే రిచువల్స్ ఫాలో అవ్వండి, లేకపోతే బయట ఉండాలి అని సుప్రీంకోర్టు బెంచ్ చెప్తుందంట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్ కమింగ్. ఎందుకంటే మనకి ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేసులో అప్పుడు ఏం చెప్పారు, గుడి లోపలికి ఉమెన్ కూడా వెళ్ళొచ్చు అన్నారు మెన్స్ట్రువల్ ఏజ్లో, దానికి సంబంధించి అనమాట. రిటైర్డ్ పర్సనల్ అండ్ ఫ్యామిలీస్ ప్రొటెస్ట్ యాజ్ గవర్నమెంట్ నోటిఫై CAPF లా. సో రిటైర్డ్ పర్సన్ అండ్ ఫ్యామిలీస్ అనేవి ప్రొటెస్ట్ చేస్తున్నాయంటే యాజ్ గవర్నమెంట్ నోటిఫై CAPF లా. ఈ 5 ఆర్టికల్స్ కూడా కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేయబోతున్నాం ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్, మీ అందరికీ నా నుంచి వచ్చే సింగిల్ రిక్వెస్ట్ ఏంటంటే మేక్ ష్యూర్ మీరు ఇవన్నీ కూడా నోట్సెస్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నారు. మెయిన్స్ ఒకవైపు, ప్రిలిమ్స్ ఒకవైపు రాసుకోండి. ఎందుకంటే PD 365 చదువుకునే బదులు రోజుకి అన్నీ వస్తున్నాయి కదా, వీటిల్ని మీరు కరెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది అనమాట. అందులో వచ్చే అప్డేట్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. సో బర్డెన్ అనేది ఎక్కువగా షేర్ అవ్వదు అనమాట మీ మీదకి. మీరు ఎప్పుడైతే ఓన్లీ ఒక మెటీరియల్ మీద సంవత్సరం కరెంట్ అఫైర్స్, 2 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ ఒక మెటీరియల్లో ఉంటుంది, అది చదివేస్తామని ఫిక్స్ అయిపోతారో అప్పుడు మీ మీద బర్డెన్ అనేది ఇమెన్స్గా పెరిగిపోతుంది అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, share, subscribe and comment. Like, share, subscribe and comment to LTX classes. So LTX classes UPSC ki మీరందరూ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో దట్ ఇట్ రీచెస్ మ్యాక్సిమం స్టూడెంట్స్ అనమాట. సో మీరు ఎక్కువగా లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల చాలా మంది స్టూడెంట్స్కి క్వాలిటీ కంటెంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా వాళ్ళు చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు దేర్ ఎగ్జామ్స్. వాళ్ళ ఎగ్జామ్ పర్స్పెక్టివ్స్లో చాలా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో I'm your Manish Patvada, your daily Hindu analysis current affairs educator. So let's get started with our current affairs. So మన current affairs ని స్టార్ట్ చేసేద్దాం. Let's dive into our first article. Have elections in India become plutocratic అంటున్నాడు. ఏంటి ఈ ప్లూటోక్రటిక్, ఈ పదానికి మీనింగ్ ఏంటి మొత్తం కూడా చూద్దాం. The article parallelly discusses, అంటే రెండు డైమెన్షన్స్ కూడా డిస్కస్ చేస్తుంది. The article parallelly discusses or examines whether Indian elections are increasingly dominated by money power. సో మన ఎలక్షన్స్ లోపల మీ అందరికీ తెలిసిందే మనీ అండ్ మజిల్ పవర్ అనేది ఎలక్షన్ లోపల ఉంటుంది. అది లేకుండా ఎవరు విన్ అవ్వరు. అందుకే ఎలక్షన్ కమిషన్ రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దని చెప్పలేదు, కొంత లిమిట్స్ పెడుతుంది అనమాట. మీరు ఇంతవరకే ఖర్చు పెట్టాలంటుంది. సో ఎలక్షన్ నువ్వు నిల్చోవాలంటే యూ నీడ్ సమ్ మనీ లేకుండా నిల్చోలేవు. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మినిమల్గా ఉంటే అందరూ పార్టిసిపేట్ చేయగలరు. అవే చాలా ఎక్కువ డబ్బులు అయితే ఎవరు పార్టిసిపేట్ చేయలేరు అనమాట. ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ డామినేట్ బై మనీ పవర్ మేకింగ్ దమ్ టిల్ టువర్డ్స్ ప్లూటోక్రసీ. ప్లూటోక్రసీ అంటే ఏంటి? పొలిటికల్ సైన్స్ లోపల అంటే ప్లూటోక్రసీ మీన్స్ రూల్డ్ బై ది వెల్తీ. సో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు రూల్ చేస్తే దాన్ని ఏమంటాం? ప్లూటోక్రసీ. ఇట్ హైలైట్స్ ద రైజింగ్ కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్. ఎందుకు ఇది ఏం చూపిస్తుంది? ప్లూటోక్రసీ అంటే దాని అర్థం ఏంటి?
కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ పెరిగిపోతున్నాయంట. ఒపేసిటీ ఇన్ పొలిటికల్ ఫండింగ్ పార్టీస్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో ఎవరికి తెలియట్లేదు. అండ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఇన్ ద ఎలక్టోరల్ సిస్టమ్. సో ఈ అన్ని ఇష్యూస్ వల్ల మనము ప్లూటోక్రసీ వైపు వెళ్తున్నామా? ప్లూటోక్రసీ అంటే ఏంటి? రూల్డ్ బై వెల్తీ, అటువైపు వెళ్తున్నామా అనేసి ఆథర్ యొక్క డిస్కషన్. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఎలక్షన్స్ బికమింగ్ ప్లూటోక్రటిక్ అంటే మనం వెళ్తున్నాం అటువైపు అనడానికి రీజన్స్ ఆర్ సైన్స్ ఏంటంటే ఎస్కలేటింగ్ ఎలక్షన్స్ ఎక్స్పెండిచర్, అఫీషియల్ లిమిట్ 95 lakh ఫర్ లోక్సభ ఆర్ గ్రాస్లీ అన్రియలిస్టిక్. సో నార్మల్గా ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో మీరే చెప్పండి, 1 crore rupees పెడితే ఒక పెద్ద విలేజ్ అయితే అట్లీస్ట్ మీరు సర్పంచ్గానైనా గెలగలరా? మొన్న హైదరాబాద్లో మీరు అందరూ విన్నారు, ఈ పంచాయతీలో ఎంత ఖర్చు పెట్టారు, ఆ పంచాయతీలో అంత ఖర్చు పెట్టారని. అంటే సర్పంచ్ ఎలక్షన్స్కే ₹1 ఖర్చు పెడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యున్సీలో నిలిచినప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి అనే ఈక్వేషన్ మాట్లాడుతున్నా. ఈజ్ 95 lakh ఇనఫ్? 95 lakh ఇనఫ్ ఒక ఎలక్షన్కి వెళ్ళడానికి? మీరు చెప్పండి, అట్లయితే నేను నిల్చుంటా. అఫీషియల్ లిమిట్స్ నార్మల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత పడుతుంది? 95 lakh. గ్రౌండ్ రిపోర్ట్ సజెస్ట్ 500 to 100 crore పర్ క్యాండిడేట్ ఇన్ సమ్ కేసెస్. మీరు అందరూ బిజినెస్ మ్యాన్ చూస్తే ఆ సినిమాలో చెప్తాడు, హెలికాప్టర్ దేనికి అంటే డబ్బులు పంచడానికి అంటాడు అనమాట. సో అట్లా ఇప్పుడు ప్రెసెంట్ ఒక్కొక్క క్యాండిడేట్కి ఎంత అవుతుందంటే 50 to 100 crore అవుతుంది. లిటరలీ చెప్తున్నాను, ఇది 2019 నుంచి ఇదే ఫిగర్. మీరు కనుక ఎమ్మెల్యే ఎంపీగా గెలాలి అనుకుంటే మీరు ఫస్ట్ సంపాదించాల్సిందంతా ఒక 200-300 కోట్లు సంపాదించుకొని అందులో 100 కోట్లు నాకు కాదనుకొని నిలిచాలన్నమాట. ప్రెసెంట్ ఎలక్షన్ యొక్క కండిషన్ అది. అబ్సెన్స్ ఆఫ్ ఆడిటెడ్ డేటా ఇండికేట్ సిస్టమాటిక్ అండర్ రిపోర్టింగ్. సో ప్రెసెంట్ ఎంత ఖర్చు పెడుతున్నాడు ఏంటి అనేది క్లారిటీగా లేదు. సో ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, నువ్వు 95 lakh వరకే ఖర్చు పెట్టాలంటుంది. బట్ రియాలిటీగా ఎంత ఖర్చు పెడుతున్నారు? 50 to 100 crore ఇండికేట్స్ సిస్టమాటిక్ అండర్ రిపోర్టింగ్. సో ఎలక్షన్స్ హ్యావ్ బికమ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ కంటెస్ట్ అనమాట. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడే గెలిచే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అన్ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ సెకండ్ ఏమంటున్నాడు? అన్ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఏంటి? ఇద్దరు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒకడికి ఫ్లాట్ పిచ్ చేశారు, ఇంకొకటికి ఏమంచి టర్నింగ్ పిచ్ చేశారు. ఇద్దరిలో ఎవడు ఎక్కువ రన్స్ కొడుతున్నాడు? ఫ్లాట్ పిచ్ మీద ఉన్నాడే కడతాడు, ఎందుకంటే బాల్ అనేది బ్యాట్ మీదకి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎలక్షన్స్ లోపల కూడా అందరికీ ఈక్వల్ పిచ్ చేస్తేనే బాగుంటుంది. వెల్దియర్ పార్టీస్ ఎక్కడెక్కడ డామినేట్ అవుతాయంటే అడ్వర్టైజింగ్ లోపల డామినేట్ అవుతాయి. మీరు అందరూ ఇప్పుడు ఈ మధ్య గమనించారో లేదో నాకు తెలియదు, మన స్టేట్ లోపల అమరావతిని మనం క్యాపిటల్గా డిక్లేర్ చేసింది పార్లమెంట్. మీ అందరు యూట్యూబ్స్లో యాడ్ వచ్చిందా లేదా అమరావతి క్యాపిటల్గా? దాన్ని ఏమంటాం? యూట్యూబ్ ఫ్రీగా వేస్తాడా? ఏదైనా డబ్బులు ఇవ్వాలి కదా. సో దట్ ఈస్ అడ్వర్టైజింగ్. సో పొలిటికల్ వెల్దియర్ పార్టీస్ డామినేట్ అడ్వర్టైజింగ్, క్యాంపెయిన్ లాజిస్టిక్స్ పెద్ద సభలు పెడతారు, ఇవి పెడతారు, అవన్నిటికి కూడా కాస్ట్లు అవుతాయి, ఏవి కూడా ఫ్రీగా. అండ్ ఓటర్ అవుట్ రీచ్. సో ఓటర్స్కి కూడా అవుట్ రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో వెల్దియర్ పార్టీస్కి ఎక్కడెక్కడ డామినేటింగ్ ఉందంట? అడ్వర్టైజింగ్, క్యాంపెయిన్ లాజిస్టిక్స్ అండ్ ఓటర్ అవుట్ రీచ్. స్మాలర్ పార్టీస్ అండ్ ఇండిపెండెన్స్ అనేబుల్ టు మ్యాచ్ ఫినాన్షియల్ మజిల్. మెయిన్గా ఏంటి, ఇప్పుడు పక్కింటోడు పెద్ద బిల్డింగ్ కట్టే నువ్వెందుకు కట్టలేకపోతున్నాను మా నాన్న అడిగితే మా నాన్న ఏమంటాడు? ఫినాన్షియల్ మజిల్, వాడుకున్నంత డబ్బులు, వాడుకున్నంత సంపాదన నాకు లేదురా అంటాడు. నెక్స్ట్ రెడ్యూస్డ్ ఎలక్టోరల్ కాంపిటేటివ్నెస్. సెకండ్, ఎలక్టోరల్ కాంపిటేటివ్నెస్ అనేది బాగా తగ్గిపోయింది. లీడ్స్ టు ఎక్స్క్లూజన్ ఆఫ్ గ్రాస్ రూట్ వాయిసెస్. ఎవడో నీలాంటోడు, నాలాంటోడు, మనీష్ సార్ లాంటోడు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చూసి ముందుకు వద్దాం అనుకున్నాడు. ఎందుకంటే వీడికి సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు, వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తెద్దాం అనుకుంటాడు. కానీ ప్రాబ్లం ఏంటి? మనల్నే బయటికి చూసేస్తారు అనమాట. ఎక్స్క్లూజన్ ఆఫ్ గ్రాస్ రూట్ వాయిసెస్. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ మనీ అండ్ ఇన్ఫార్మల్ స్పెండింగ్. ఎవరు కూడా డబ్బులు కూడా చెప్పు ఖర్చు పెట్టరు, అంతా కూడా బ్లాక్ మనీ. సిగ్నిఫికెంట్ క్యాంపెయినింగ్, ఫినాన్సింగ్ అక్కర్స్ త్రూ క్యాష్ డిస్ట్రిబ్యూషన్. ఒక తెలుసు కదా, ఒక పల్లెని తీసుకొస్తారు, మీద ఏం పెడతారు? చిన్న క్యాంపర్ పెడతారు, ఆప్ అంటారు అనమాట. క్యాష్ డిస్ట్రిబ్యూషన్, అన్అకౌంటెడ్ ఎక్స్పెండిచర్ అనమాట. చాలా వరకు ఆడిటింగ్ అనేది జరగదు. మానిటరింగ్ ఈజ్ వీక్ బియాండ్ అఫీషియల్ క్యాంపెయిన్ విండో అనమాట. సో మానిటరింగ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఎంకరేజెస్ ప్యారలల్ ఎకానమీ ఇన్ పాలిటిక్స్. ప్యారలల్ ఎకానమీ అంటే ఏంటి? ఒకవైపు వైట్ ఎకానమీ, ట్యాక్సులు కడుతూ అన్ని ఆ డబ్బుల ఎకానమీ, ఇంకొక వైపు బ్లాక్ ఎకానమీ, దాన్ని ఏమంటాం? ప్యారలల్ అంటాం అనమాట.
సో ఇక్కడ ఒక పాయింట్ ఆల్రెడీ చూసారు, మానిటరింగ్ ఈజ్ వీక్ బియాండ్ క్యాంపెయినింగ్ విండో. అంటే ఎలక్షన్ ఓటింగ్కి 48 hours ముందు ఎవరు క్యాంపెయిన్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఓటింగ్కి 48 hours ముందు ఎవరు ఏం చేయకూడదు, క్యాంపెయిన్ చేయకూడదు. ఆ టైంలో మొత్తం కామ్గా ఉంటుంది అనమాట. ఆ 48 hours ఎంత కామ్గా ఉంటుందంటే మీరు అసలు ఊహించలేరు. ఇండస్ట్రీస్ కానీ ఏమీ పనిచేయరు. ఈ 48 hours లోపల మెల్లమెల్లగా ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు పంచుతారనమాట. సో అదే చెప్తున్నాను. నెక్స్ట్, ఒపేక్ పొలిటికల్ ఫండింగ్. ఏ పార్టీకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఎవరికి తెలియదు. కార్పొరేట్స్ డొనేషన్స్ ల్యాక్ ఎడిక్వేట్ ట్రాన్స్పరెన్సీ. సో కార్పొరేట్స్, పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉంటారు కదా, వాళ్ళ డొనేషన్స్ లోపల ట్రాన్స్పరెన్సీ కరెక్ట్గా ఉండదు. ఎలక్టోరల్ బాండ్స్, ముందు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చేది, అది ఇంకా ఒపెసిటీని పెంచింది. బట్ దాన్ని ఏం చేసాం మనం, స్క్రాప్ చేస్తాం అనమాట. సో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏమేమి చేయొచ్చు, అనానిమస్ డిస్ట్రిబ్యూషన్, పొటెన్షియల్ క్విడ్ ప్రో క్యో పాలిటిక్స్ అన్నమాట. క్విడ్ ప్రో క్యో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లాసెస్ చెప్పాను అనుకోండి, మీరు దాని ద్వారా ఏదో జాబ్ కొట్టారు, ఏదో పని నుండి మీ జాబ్ జరిగిన వస్తే మీరు నా పని చేశారు అనుకోండి, దాని అర్థం ఏంటి, మనీష్ సార్ క్లాసెస్ చెప్పారు కాబట్టి మీరు ఆ పని చేశారు అనుకోండి, దాన్ని మనం క్విడ్ ప్రో క్యో అంటాం అనమాట. సో ఇప్పుడు ఒక పెద్ద పార్టీ ఒక 100 కోట్లు 50 కోట్లు డొనేషన్ చేసింది అనుకోండి, పెద్ద కంపెనీ ఒక పార్టీకి, దాని అర్థం ఏంటి, నువ్వు పాలిటిక్స్లోకి వచ్చాక నాకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ నువ్వు తీర్చాలని. అండ్ ఎలక్టోరల్ సిస్టమ్ ఇన్సెంటివ్స్. మన ఇండియా లోపల ఏ సిస్టమ్ ఫాలో అవుతాం మనం, ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్ అనమాట. నార్మల్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఏం వాడతాం, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఇవన్నీ వాడతాం అనమాట. ఇవన్నీ ఏంటి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్ అక్కడికి వాడతాం. బట్ లోక్సభ ఎలక్షన్కి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఏం వాడతాం, FPTP అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్. అంటే 100 votes ఉన్నాయనుకోండి, ఇప్పుడు 100 members ఉన్నారు కాన్స్టిట్యున్సీలో, 30 members ఓట్ వేశారు, 70 members నోటాకు ఓట్ వేశారు, నోటాకి 70 వేశారు. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో నార్మల్ క్యాండిడేట్కి 30 votes వేశారు. ఎవరు విన్నర్ అంటే నోటా విన్నర్ కదా, క్యాండిడేట్ విన్నర్ అనమాట. దాన్ని ఏమంటామంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. ఇక్కడ క్వార్టర్స్ ఏమీ లేవన్నమాట, మినిమం ఎంత ఓట్స్ వస్తే నేను ఎలిజిబుల్ అని. సో దీని ద్వారా ఏమవుతుంది, ఎలక్షన్స్ అంటే నచ్చినట్టు ఓటు వేయడం మానేస్తాడు, లేకపోతే నోటాకు ఓటేస్తాడు అనమాట, దానికి ఒక వాల్యూ లేదు. సో స్మాల్ ఓట్ స్వింగ్స్ డిటర్మైన్ అవుట్కమ్స్ అనమాట. సో చిన్న చిన్న ఓట్స్ చాలు అవుట్కమ్ డిటర్మైన్ చేస్తే. ఎంకరేజ్ ఎక్సెసివ్ స్పెండింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ మార్జినల్ ఓటర్స్ అనమాట. ఎవరైతే మార్జినల్ ఓటర్స్ ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనం డబ్బులు వాడచ్చు. ఇవన్నీ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఫర్ ప్లూటోక్రటీ, అంటే ఇవన్నీ ప్లూటోక్రటిక్ అవుతున్నాయని. ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ ఎలక్షన్స్ నాట్ ఫుల్లీ ప్లూటోక్రటిక్, అంటే ఇప్పటికీ డబ్బులు కాకుండా ఇంకా మానవత్వం ఉంది, ఇంకా పీపుల్ అనేవాళ్ళు రేషనల్గా ఆలోచిస్తున్నారు అనే దానికి ఏంటి, మనీ ఈజ్ నాట్ సఫిషియంట్. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనీ ఈజ్ నాట్ సఫిషియంట్ అంట. ఎలక్టోరల్ అవుట్కమ్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పొలిటికల్ నరేటివ్స్. సో మీరు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, మీ రీజియన్ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏమవుదాం అనుకుంటున్నారంటే డివైడ్ అవుదాం అనుకుంటున్నారు. మీ స్టేట్ నుంచి వేరే, మీ యొక్క ఏరియాని మీ స్టేట్ నుంచి డివైడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు అవతల ఏరియా నుంచి ఒక పార్టీ వచ్చి ఓటు అడిగితే వేస్తారా? ఆ పార్టీ వస్తే మీకు ఆ స్టేట్ ఫామ్ అవడం కష్టం. సో అప్పుడు మీరు చేయలేరు కదా. సో పొలిటికల్ నెరేటివ్స్ కానీ, లీడర్షిప్ చరిస్మా, కొంతమంది లీడర్స్ ఎట్లా ఉంటారంటే వెన్ యూ సీ దమ్ యూ విల్ సీ, నువ్వు అసలు ఇప్పుడు విజయ్ ఉన్నాడు, దళపతి విజయ్, టీవీకే పార్టీ, అతను ఏం చెప్తున్నాడు, అక్కడ నేను నిల్చుంటున్న ప్రతి కాన్స్టిట్యున్సీకి నన్ను చూసి ఓటేయండి అంటున్నాడు. ఎందుకు, అతను చరిస్మా, అతను ఒక పెద్ద హీరో, అతను చూసి ఓటేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇండియా లోపల మనీ పవర్తో పాటు పొలిటికల్ నెరేటివ్స్, లీడర్షిప్ చరిస్మా అండ్ సోషల్ కండిషన్స్. సో ఎవడైతే ఇప్పుడు ఓటింగ్ వస్తున్నాడు వాడి క్యాస్ట్ ఏంటి, వాడిది ఇదేంటి, రిలీజన్ ఏంటి, అన్నీ ఉంటాయి అనమాట. లో రిసోర్స్ పార్టీస్ విన్నింగ్ డ్యూరింగ్ స్ట్రాంగ్ పొలిటికల్ వేవ్స్ అనమాట. సో ఇట్లాంటి టైంలోనే లో రిసోర్స్ పార్టీస్ కూడా విన్ అవుతుంటాయి. నెక్స్ట్, ఓటర్ అటానమీ. ఇండియన్ ఓటర్స్ ఆఫన్ రెసిస్ట్ డైరెక్ట్ ఓట్ బయింగ్ అనమాట. కొన్నిసార్లు నేను డైరెక్ట్గా ఢిల్లీలో ఇది ఎక్స్పీరియన్స్ చేశాను, ఈ పాయింట్ రైట్. కొన్ని ఎవరైతే చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ ఓట్ బయింగ్ని ఖండిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 2000, 1000, ఆ 3000 వల్ల వాళ్ళ లైఫ్లో బిగ్ చేంజెస్ ఏమి రావు. అదే ఆ డబ్బులు పంచకుండా నువ్వు ఏదో ఒక 10 jobs ఇప్పించి వాడి కొడుకు ఎవరికో ఒక జాబ్ వచ్చింది అనుకో, వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎందుకంటే వాడి కొడుకు యొక్క లైఫ్ సెట్ అయిందని. సో అదే అనమాట, ఓట్ బేస్డ్ ఆన్ వెల్ఫేర్, ఐడెంటిటీ అండ్ గవర్నెన్స్ అనమాట. సో వెల్ఫేర్ ఎంత చేసావు, ఐడెంటిటీ ఎంత చేసావు, గవర్నెన్స్ లోపల ఎంత ఇంప్రూవ్మెంట్ చేసావు, దాన్ని బేస్ చేసుకుని కూడా ఓటేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు అట్లే ఓటేస్తారు అనమాట. మీరు అట్లాంటి వాళ్ళ డబ్బులు తీసుకున్న వాళ్ళ చెక్ చేసుకోండి. మీరు క్యాస్ట్ చూసి ఓటేస్తున్నారా, రిలీజియన్ చూసి ఓటేస్తున్నారా, మనీ చూసి ఓటేస్తున్నారా, దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ యూపీఎస్సీ. ముందే చెప్పేసారు,
యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ యూపీఎస్సీ. మీకు యూపీఎస్సీ వచ్చినా సరే ఒక చెత్త పోస్టులు వెళ్ళి కూర్చోబెడతారు. సో అట్లాంటి ఐడియాలజీ ఉండకూడదు అనమాట. యూ హ్యావ్ టు బి రేషనల్. మీ మమ్మీ డాడీ ఎవరు చెప్పినా, ఎవరు కరెక్ట్గా గవర్నెన్స్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా వెల్ఫేర్ చేస్తున్నారు అన్ని బ్యాలెన్స్ చేస్తే మటుకు ఓటేయాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ చెక్స్ ఎగ్జిస్ట్. సో ఎలక్షన్ కమిషన్ సెట్స్ స్పెండింగ్ లిమిట్స్. సో ఎంత అవునన్నా కాదన్నా ఎలక్షన్ కమిషన్ దొరికితే ఊరుకోదు. ఎవరు బ్లాక్ మనీ దొరికితే ఎవరికైనా ఇబ్బంది పడుతుంది. మానిటర్స్ క్యాంపెయిన్ ఎక్స్పెండిచర్ అనమాట. క్యాంపెయిన్ అయినప్పుడు ఖర్చు పెట్టే డబ్బులు ప్రతిదాన్ని మానిటర్ చేస్తారు. జ్యుడిషియరీ యాజ్ ఇంటర్వ్యూడ్ ఎగ్జాంపుల్ ఎలక్టరల్ బాండ్స్. సో ఎలక్టరల్ బాండ్స్ కేసుని ఏం చేసింది మన సుప్రీంకోర్టు స్క్రాప్ చేసింది అనమాట. సో నౌ ఎలక్టరల్ బాండ్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ మల్టీ పార్టీ డెమోక్రసీ. సో ప్రెజెన్స్ ఆఫ్ మల్టిపుల్ పార్టీస్ ప్రివెంట్స్ కంప్లీట్ డామినేషన్ ఆఫ్ వెల్దీ ఎలైట్స్ అనమాట. సో మెయిన్గా వెల్దీ ఎలైట్స్కి డామినెన్స్ లేకుండా ఉండడానికి ఇంకొక థింగ్ ఏంటి, మల్టీ పార్టీ అనమాట. ఈ పార్టీలోని డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఆ పార్టీలోని డబ్బున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఓన్లీ డబ్బున్నోడే పవర్లోకి వస్తుందని రీజన్ లేదు. రీజనల్ పార్టీస్ ఆఫన్ అమర్జ్ డిస్పైట్ ఫినాన్షియల్ డిసడ్వాంటేజ్. సో రీజనల్ పార్టీస్ ఎంత ఇప్పుడు సెంట్రల్ పార్టీస్తో పోలిస్తే రీజనల్ పార్టీస్ డబ్బులు ఉండవు, అయినా సరే వీళ్ళు విన్నర్స్గా ఎమర్జ్ అవుతారు. ఎందుకు? బికాస్ ఆఫ్ మల్టీ పార్టీ డెమోక్రసీ. కీ అనలిటికల్ ఇన్సైట్స్ ఏంటి? నెససరీ బట్ నాట్ సఫిషియంట్ రోల్ ఆఫ్ మనీ. సో రోల్ ఆఫ్ మనీ అనేది అవసరం ఎలక్షన్ లోపల, బట్ నాట్ సఫిషియంట్ అంటున్నాడు. మనీ హ్యాస్ బికమ్ ఎ థ్రెషోల్డ్ కండిషన్. మనీ లేకపోతే కెనాట్ కంపీట్. డబ్బులు లేకుండా ఎవరు పోటీ చేయలేరు. ఒకవేళ మీరు ఎలక్షన్స్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారు అంటే సారీ, యూ కాంట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్. ఎందుకంటే సొసైటీ ఒకలాగా ఉన్నప్పుడు యూ కాంట్ కమ్ అరౌండ్ ది సొసైటీ అనమాట. సొసైటీతో పాటు వెళ్ళి నువ్వు రిఫార్మ్స్ తీసుకుని రావాలి. మనీ ఉంటే నాట్ గ్యారంటీడ్ విక్టరీ. డబ్బులను ప్రతిసారి నీకు విన్ వస్తుందని చెప్పలేం, ఎందుకంటే అవతల పార్టీ మెంబర్ కూడా ఖర్చు పెడతాడు. నెక్స్ట్ స్ట్రక్చరల్ వర్సెస్ బిహేవియరల్ ఇష్యూ. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ జస్ట్ కరప్షన్ బట్ సిస్టమ్ డిజైన్. సో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, లార్జ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వన్ ఆఫ్ ది ఇష్యూస్ అనమాట. దీని ద్వారా మనీ యొక్క ఇష్యూ అనేది ఎక్కువ ఉంటుంది. క్యాంపెయిన్ స్టైల్, మాస్ అవుట్ రీచ్ కాస్ట్. సో ఇవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థర్డ్ ఏంటి? ట్రాన్స్పరెన్సీ వర్సెస్ రెగ్యులేషన్ డేటా. సో టూ కంపీటింగ్ అప్రోచెస్. క్యాప్స్ ఆన్ స్పెండింగ్. నువ్వు స్పెండింగ్ మీద నువ్వు ఓన్లీ 95 lakhs ఖర్చు పెట్టాలి అని ఒక క్యాప్ వేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? మే పుష్ మనీ అండర్ గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఏం చెప్పారంటే ఆఫ్టర్ 8 యూ షుడెంట్ యూజ్ ఫోన్ అన్నారు. అప్పుడు నేను ఏం చేస్తాను, నా బుక్లో ఫోన్ పెట్టుకొని చూసుకోవడానికో లేకపోతే దుప్పట్లో పెట్టుకొని చూసుకోవడానికో ట్రై చేస్తాను అనమాట. సో క్యాప్స్ ఆన్ స్పెండింగ్ మే పుష్ మనీ అండర్ గ్రౌండ్. ట్రాన్స్పరెన్సీ ఫస్ట్ అప్రోచ్ అలౌ స్పెండింగ్ బట్ ఎన్ష్యూర్స్ డిస్క్లోజర్ అనమాట. సో నువ్వు ట్రాన్స్పరెంట్ చేసి ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టు, బట్ డిస్క్లోజర్ అనేది అవసరం అనమాట. నెక్స్ట్ కార్పొరేట్ ఫండింగ్ డైలమా. కీ క్వశ్చన్, షుడ్ నాన్ ఓటింగ్ ఎంటిటీస్ కంపెనీస్ ఫండ్ ఎలక్షన్స్. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో ఓట్ అయ్యో, దే మైట్ హ్యావ్ రైట్స్ లైక్ అస్. ఇండివిజువల్స్ లాగా రైట్స్ ఉండొచ్చు, ఆర్టికల్ 14 కానీ 19 కానీ అట్లాంటి రైట్స్ ఉండొచ్చు. బట్ నాన్ ఓటింగ్ ఎంటిటీస్ అవి ఓట్ వేయలేవు కదా, కంపెనీస్ కెనాట్ ఓట్ కదా, వాళ్ళు అసలు ఎలక్షన్స్లో ఓటింగ్ వేయొచ్చా? రీజన్స్ కన్సర్న్స్ ఆఫ్ పాలసీ క్యాప్చర్. సో ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ వచ్చి డబ్బులు ఖర్చిందంటే దాని అర్థం ఏంటి? వాడికి మన చంద్రబాబు నాయుడు మీదో, పవన్ కళ్యాణ్ మీదో, జగన్ మీదో ఆశ ఉండి ఎవరు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్ గెలిచాక మాకు ఈ డైరెక్షన్ ఇది కావాలి. నెక్స్ట్ రైజెస్ కన్సర్న్స్ ఆఫ్ షేర్ హోల్డర్ ఇంట్రెస్ట్ వైలేషన్. సో దీని ద్వారా ఇవన్నీ అవుతాయి అనమాట. ఛాలెంజెస్ ఏంటి? అన్రియలిస్టిక్ ఎక్స్పెండిచర్ సీలింగ్స్. సో ఇప్పుడు ఏదైతే 95 lakhs పెట్టారో అది జమానా కాలం నాటిది అనమాట. సో నువ్వు అట్లాంటి అన్రియలిస్టిక్ ఎక్స్పెండిచర్ సీలింగ్స్ పెట్టావు అనుకో, పక్కాగా కరప్షన్ చేస్తా, బ్లాక్ మనీ ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తావు. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కరప్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? యువర్ శాలరీస్. నువ్వు వాడికి 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను అంటే బయట వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని ఎట్లా చదివించాలి, ఏం చదవాలి? హోదా చూస్తే పెద్దది, వాడి యొక్క జాబ్ చూస్తే శాలరీ చూస్తే చిన్నది అన్నప్పుడు వాళ్ళు కరప్షన్ ఉంటారు అనమాట. ఎప్పుడైనా సరే స్టేట్స్ హ్యావ్ టు గివ్ గుడ్ శాలరీస్ టు దేర్ ఎంప్లాయీస్, అప్పుడు కరప్షన్ అనేది బాగా తగ్గుద్ది. వీక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ మానిటరింగ్ అనమాట. సెకండ్ ఏంటి? వీక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ మానిటరింగ్. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ మానిటరింగ్ అనేది కరెక్ట్గా లేదు. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫండింగ్. సో ఏదైతే ఫండింగ్ వస్తుందో పొలిటికల్ పార్టీస్కి ఫ్రమ్ కార్పొరేట్స్ కానీ నార్మల్ సిటిజన్స్ నుంచి కానీ ట్రాన్స్పరెన్సీ కరెక్ట్గా లేదు. కార్పొరేట్ పొలిటికల్ నెక్సెస్ అనమాట. మెయిన్గా ఇది జరిగిపోయింది. పొలిటికల్ పార్టీస్, కార్పొరేట్ పార్టీస్ కలిసిపోయి సో మీరు మాకు హెల్ప్ చేయండి, ఎలక్షన్స్ గెలిచాక మీకు హెల్ప్ చేస్తాం అంటున్నారు. మార్జినలైజేషన్ ఆఫ్ స్మాల్ యాక్టర్స్ అనమాట. సో దీనివల్ల చిన్న పార్టీస్కి
రైట్ ఉండట్లేదు పార్టిసిపేట్ చేయడానికి. అండ్ ప్రివలెన్స్ ఆఫ్ బ్లాక్ మనీ, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఎలక్షన్స్ లోపల. యూ కెన్ యూజ్ దిస్ ఇన్ ఎఫెక్టివ్ డిబేట్స్, ఎస్ఐస్ లోపల యూజ్ చేయొచ్చు. అన్రియలిస్టిక్ ఎక్స్పెండిచర్ సీలింగ్స్ ఉంటున్నాయి, ఉన్న వాటిని కూడా ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా చేయట్లే. పొలిటికల్ ఫండింగ్ లోపల ట్రాన్స్పరెన్సీ లేదు. కార్పొరేట్ పొలిటికల్ నెక్సెస్, ఈ పాయింట్ని పక్కా యూజ్ చేయలేదు, జరుగుతుంది ఇప్పుడు. దీనివల్ల ఏమవుతుంది, మార్జినలైజేషన్ ఆఫ్ స్మాల్ యాక్టర్స్, చిన్న చిన్న పార్టీస్కి వాయిస్ ఉండట్లేదు. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ బ్లాక్ మనీ, సో బ్లాక్ మనీ యొక్క ప్రెజెన్స్ కూడా ఎక్కువ ఉంది. వే ఫార్వర్డ్ ఏంటి, రాడికల్ ట్రాన్స్పరెన్సీ, మ్యాండేటరీ డిస్క్లోజర్ ఆఫ్ డోనర్స్, పార్టీ వైజ్ ఫండింగ్. ఇది ఫస్ట్ చేయాలన్నమాట. నీకు డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, మ్యాండేటరీ డిస్క్లోజర్, నీ డోనర్ ఎవడు, నీ పార్టీ వైజ్ ఫండింగ్ అంతా పక్కాగా నువ్వు చెప్పాలి. ఇంకా వాటికి నువ్వు ఏం చేయాలి, రియల్ టైం ట్రాకింగ్ పెట్టాలన్నమాట. వాటికి ఏం చేయాలి, నువ్వు రియల్ టైం ట్రాకింగ్ పెట్టాలి. వాడు నిజంగా ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఆ డబ్బుల్లో నుంచి వచ్చిన డబ్బుల నుంచి ప్రతి దానికి కూడా ఏముండాలి, రియల్ టైం డిజిటల్ ట్రాకింగ్. మెయిన్ చెప్తున్నాను, టెక్నాలజీ వల్ల వన్ ఆఫ్ థింగ్ ఏంటంటే, టెక్నాలజీ వల్ల బెనిఫిట్స్ ఏంటని ఎవరైనా అడిగితే ఐ విల్ సే ఓన్లీ వన్ థింగ్, ఇట్ విల్ బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ. అవునన్నా కాదన్నా ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. రిఫార్మ్ స్పెండింగ్ ఫ్రేమ్వర్క్, ఇంక్రీజ్ రియలిస్టిక్ లిమిట్స్ అనమాట. నిజంగా ఎలక్షన్కి ఎంత ఖర్చు పెట్టాలో ఆ లిమిట్స్ పెంచండి. ఇంక్లూడ్ పార్టీ ఎక్స్పెండిచర్ క్యాప్స్, సో పార్టీ ఎక్స్పెండిచర్ని కూడా పెట్టండి. ఇప్పటివరకు ఓన్లీ క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ క్యాప్సే ఉన్నాయి, పార్టీ ఎక్స్పెండిచర్ క్యాప్స్ ఏమి. ఇప్పుడు పార్టీ ఎక్స్పెండిచర్ క్యాప్ ఉంటే ఎవరిదైతే ఏదైతే ఎక్స్ట్రా మనీ ఉంటుందో మిగతా వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. అండ్ స్ట్రెంగ్తన్ ఎలక్షన్ కమిషన్, ఎక్స్టెండ్ మానిటరింగ్ బియాండ్ క్యాంపెయినింగ్ పీరియడ్ అనమాట. ఓన్లీ క్యాంపెయినింగ్ పీరియడ్ తర్వాత 48 hours సైలెన్స్ పీరియడ్ లోపల కూడా ఏం చేయాలి, క్యాంపెయినింగ్ అనేది మానిటరింగ్ అనేది చేయాలన్నమాట. ఎక్స్టెండ్ మానిటరింగ్ బియాండ్ క్యాంపెయినింగ్ పీరియడ్, యూజ్ డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ టూల్స్ అనమాట. ఏఐ టూల్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మీరు పట్టుకోవచ్చు. డిబేట్ స్టేట్ ఫండింగ్, పార్షియల్ స్టేట్ ఫండింగ్ టు రెడ్యూస్ ప్రైవేట్ డిపెండెన్స్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సో ఇది ఒక ఛాన్స్ కూడా ఉందన్నమాట. అన్ని పొలిటికల్ పార్టీస్కి స్టేట్ ఫండింగ్ చేసింది అనుకోండి ఎలక్షన్స్కి, క్యాంపెయినింగ్కి, వాటికి, అప్పుడు ఎంత బాగుంటుందో ఆలోచించండి. సో రెడ్యూస్ ప్రైవేట్ డిపెండెన్స్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట. సో దీనివల్ల ప్రైవేట్ కంపెనీస్ మీద వాటి మీద డిపెండెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఎలక్టరల్ సిస్టమ్ రిఫార్మ్స్, కన్సిడర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎలిమెంట్స్. ఇది కష్టం, ఇండియా ఈజ్ అ లార్జ్ డెమోక్రసీ కాబట్టి సో ఎక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కష్టం, బట్ యూ కెన్ యూజ్, దిస్ ఇస్ ద ఐడియల్ వే ఫార్వర్డ్ కాబట్టి. రెడ్యూస్ ఎక్సెసివ్ డిపెండెన్స్ ఆన్ మనీ ఫ్రమ్ మార్జినల్ గెయిన్స్. అండ్ లాస్ట్ ఏంటి, మారాల్సింది ఎవరు, డబ్బులు అటు తీసుకొని వచ్చి నువ్వు తీసుకోకుండా నువ్వు ఓన్లీ కరెక్ట్గా వెల్ఫేర్ గవర్నెన్స్ చూసినట్టు కోటేస్తే ఆబ్వియస్లీ డెమోక్రసీ విల్ విన్. వీ హ్యావ్ టు చేంజ్, సిటిజన్స్ హ్యావ్ టు చేంజ్. ఎందుకంటే లాస్ట్కి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్కి ఓట్ వేసే హక్కు ఎవరి దగ్గర ఉంది, 326 ప్రకారం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మన అందరికీ ఉంది. సో ఓటర్ అవేర్నెస్ అగెనెస్ట్ ఓట్ బయింగ్ అనమాట. సో ఫస్ట్ ఓట్ బయింగ్కి ఎగనెస్ట్గా ఓటర్ అవేర్నెస్ చేయాలి. ఎప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది, స్వీప్ అనేది చేస్తుంది అనమాట, సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అట్లాంటివి చేస్తుంది అనమాట. రోల్ ఆఫ్ మీడియా అండ్ సివిల్ సొసైటీ, వీళ్ళందరి యొక్క రోల్ ద్వారా మనం ఫండింగ్ ఎలక్షన్స్ లోపల మనీ పవర్ని తగ్గించవచ్చు అనమాట. ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ నాట్ ఫుల్లీ ప్లూటోక్రటిక్ yet, but the growing centrality of money poses a serious challenge to democratic fairness. బాగా చెప్పాడు కదా, ఇట్స్ నాట్ ఫుల్లీ ప్లూటోక్రటిక్. ఇప్పటికే చూసాం చాలా దగ్గర ప్లూటోక్రటిక్ కాదు, బట్ గ్రోయింగ్ సెంట్రాలిటీ ఆఫ్ మనీ అనేది ఒక సీరియస్ ఛాలెంజ్. ద రియల్ ఇష్యూ లైస్ ఆన్ సిస్టమాటిక్ డిస్టార్షన్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. మెయిన్గా ట్రాన్స్పరెన్సీ లేదు, నాట్ మియర్లీ ద ప్రెసెన్స్ ఆఫ్ మనీ. ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ, ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో దానికి అకౌంటబిలిటీ, వస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ట్రాన్స్పరెన్సీ అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. స్టేట్ ఫండెడ్ ఎలక్షన్స్ ఉంటే వెదర్ ఇండియా సస్టైన్స్ ఇట్ డెమోక్రటిక్స్ ఆర్ డ్రిల్స్ టువర్డ్స్ ప్లూటోక్రసీ అనేది తెలుస్తుంది అనమాట. సో ఎట్లాంటి ఒక మంచి ఆర్టికల్ మాట వస్తే రాదు, మేక్ ష్యూర్ యూ గైస్ గెట్ కంప్లీట్ నాలెడ్జ్ ఫ్రమ్ దీస్ ఆర్టికల్స్ అన్నమాట. So that it will help in building correct answers. క్వశ్చన్ చూడండి, ఎగ్జామిన్ హౌ క్యాంపెయిన్ ఫినాన్స్ అండ్ ఎలక్టరల్ ఫండింగ్ మెకానిజమ్స్ ఎఫెక్ట్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ, సజెస్ట్ రిఫార్మ్స్ అన్నట్టు. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాట్ యూ కెన్ డూ. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు రైట్ ద క్వశ్చన్స్ కదా, ఆన్సర్స్ రాయాలి కదా. అప్పటికప్పుడు వెళ్ళి ఎగ్జామ్లో ఆన్సర్స్ రాయడానికి వీఆర్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, వెళ్ళి ఏదో ఒకటి రాసేయడానికి. సో మేక్ షూర్ యూ గైస్ రైట్ ఆన్సర్స్. యూజ్ ChatGPT అట్లీస్ట్, మీ యొక్క వ్యూస్ అన్నీ పెట్టేసి అడగండి, అదొక ఆన్సర్ ఇస్తుంది, అది పక్కన నోట్స్ రాసి పెట్టుకోండి. నెక్స్ట్, నారీ శక్తి, ఇండియాస్ డిఫైనింగ్ రిఫార్మ్ ఫర్ ద నెక్స్ట్ డికేడ్. సో నెక్స్ట్ డికేడ్కి డిఫైనింగ్ రిఫార్మ్ ఏంటంటే నారీ శక్తి. ఎవరు రాశారు, సంగీత రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అపోలో హాస్పిటల్స్. సో అపోలో హాస్పిటల్స్ యొక్క జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి రాశారనమాట. సో ఏంటో చూద్దాం రండి.
The article highlights India's transition from intent-based women empowerment to institutionalized empowerment. సో చూడండి, ఇంటెంట్ వేరు, ఇన్స్టిట్యూషనలైజేషన్ వేరు. ఇంటెంట్ అంటే ఏంటి? నాకు ఏదో చేయాలని ఉంది. ఇంటెంట్ చూపిస్తున్నాడు క్రికెట్ ఆడుతున్నప్పుడు అంటే. ఇంటెంట్ అంటే ఏంటి? ఏదో కసిగా చేయాలని. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనలైజేషన్ అంటే ఏంటి? వాడు కసిగా లేకపోయినా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎంపవర్మెంట్ అవుతున్నాయి అనమాట. ఇంటెంట్ అనేది ఒక మనిషి మీద, ఒక పార్టీ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసాం అనుకోండి, అది వ్యవస్థలో కలిసిపోతే ఎంపవర్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనమాట. ఎంఫసైజింగ్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్ మస్ట్ ఫోకస్ ఆన్ పాలసీ పెనట్రేషన్ అండ్ లీడర్షిప్ రిప్రజెంటేషన్. సో ముందు ఉమెన్ ఎంపవర్మెంట్కి ముందు మనం ఏం చేసాం? ఫస్ట్ వాళ్ళకి హెల్త్ లోపల అంతా బాగా చూసుకున్నాం అనమాట. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఆస్పెక్ట్స్లో బాగా చూసుకున్నాం. హెల్త్ లోపల వాళ్ళకి అన్ని స్కీమ్స్ అందేటట్టు, మెయిన్గా మ్యాటర్నల్ మార్టాలిటీ తగ్గించడానికి, వాళ్ళ ఎనీమిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎనీమియా తగ్గించడానికి, ఎడ్యుకేషన్, యూనివర్సల్ ఎడ్యుకేషన్ 21A ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి, లేకపోతే ఉమెన్కి సేవింగ్ కోసం సుకన్య సమృద్ధి సేవింగ్ స్కీమ్స్ లాంచ్ చేస్తాం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా చూసాం అనమాట. ఈ మూడు అయిపోయినాయి. ఇవన్నీ ఏంటి? ఇంటెంట్ బేస్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఏమంటున్నట్టు ఇన్స్టిట్యూషనలైజ్ ఎంపవర్మెంట్, ఎంఫసైజింగ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్ మస్ట్ ఫోకస్ ఆన్ పాలసీ పెనట్రేషన్. సో ప్రతి పాలసీ లోపల వాళ్ళ గురించి ఆలోచించాలి. అండ్ లీడర్షిప్ రిప్రజెంటేషన్ అంటే లిటరల్లీ లీడర్షిప్ అంటున్నాడంటే ఏంటి? ఈజ్ ఆస్కింగ్ అబౌట్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ హీ ఆర్ షీ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఎస్పెషల్లీ through initiatives like Nari Shakti Vandan Adhinyan, Women's Reservation Act. So 106 Constitution Amendment Act ద్వారా మన ఉమెన్కి ఏమి ఇచ్చాం? 1/3 రిజర్వేషన్ ఇచ్చాం. 1/3 అంటే ఏంటి? 33%. ఎక్కడెక్కడ? లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వెళ్తే, షిఫ్ట్ ఫ్రమ్ ఇంటెంట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో షిఫ్ట్ ఎక్కడి నుంచి అక్కడికి? ఇంటెంట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓవర్ ద లాస్ట్ డికేడ్ ఇండియా హ్యాస్ మూవ్డ్ బియాండ్ సింబాలిక్ ఎంపవర్మెంట్ టు సిస్టమేటిక్ ఇంక్లూజన్ ఆఫ్ ఉమెన్. సో సింబాలిక్ అంటే ఏంటి? సర్పంచ్ పతి కాన్సెప్ట్ మీకు తెలుసు. ఉమెన్కి 1/3 రిజర్వేషన్ ఉంది లోకల్ బాడీస్ లోపల. ఉమెన్ని నిల్చోబెడతారు, బట్ అతని బదులు, ఆవిడ బదులు ఎవరు రూల్ చేస్తుంటారు? వాళ్ళ హస్బెండో వాళ్ళ ఆయనో ఎవరో రూల్ చేస్తారు అనమాట. సో సింబాలిక్ ఎంపవర్మెంట్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? సిస్టమేటిక్ ఇంక్లూజన్ ఆఫ్ ఉమెన్. కీ అచీవ్మెంట్స్ ఏంటి? ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఓవర్ 55% ఆఫ్ జన్ధన్ అకౌంట్స్ హెల్డ్ బై ఉమెన్. ఇవన్నీ పాయింట్స్ కూడా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసినవి. ఎవరైతే ఆథర్ పిక్ చేసుకున్నారో ఇవేవి కూడా ఆవిడకి నచ్చిన ఓన్ ఫ్యాక్ట్స్ కాదు. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ది ఎకనామిక్ సర్వే. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో మేక్ షూర్ యూ గైస్ రైట్ దోస్ థింగ్స్ అనమాట. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ లోపల ఏంటి? జన్ధన్ అకౌంట్స్ 55% ఉమెన్ ఓపెన్ చేశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ 1992లో నాబార్డ్ లాంచ్ చేసింది కదా, మ్యాసివ్ గ్రాస్ రూట్ మొబిలైజేషన్ అనమాట. అంటే వాళ్ళకి మనీ ఇచ్చి, స్కిల్ నేర్పించి, వాళ్ళకి యాన్యువల్లీ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఒక స్కీమ్ అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్. అండ్ ఉజ్వల యోజన, రెడ్యూస్డ్ డ్రడ్జరీ అండ్ హెల్త్ రిస్క్స్ అనమాట. ముందు ఈ పొయ్యిల మీద, ఈ కట్టెల పొయ్యిల మీద వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ వల్ల ఇప్పుడు అవన్నింటిలో కూడా కష్టం లేకుండా డైరెక్ట్గా ఎల్పిజి కనెక్షన్తో వంట వండుకోగలుగుతున్నారు. అండ్ ముద్రా లోన్స్, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. సో శిశు, కిషోర్, తరుణ్ అని 3 రకాల లోన్స్ ఉంటాయి అనమాట. అప్ టు 20 lakhs ఆఫ్ లోన్ ఇస్తారు. కోలాటరల్ ఫ్రీ లోన్ గుర్తుపెట్టుకోండి. ముద్రా లోన్స్ అనేవి ఏంటి? కోలాటరల్ ఫ్రీ లోన్స్. కోలాటరల్ ఫ్రీ అంటే ఆస్తి పత్రాలు లేకుండా, నువ్వు ఏం గ్యారంటీ పెట్టకుండా నీకు లోన్ ఇస్తారు అనమాట మైక్రో యూనిట్స్కి. ఆ కోలాటరల్ ఫ్రీ లోన్స్ మ్యాక్సిమం ఎవరికి వెళ్తున్నాయి? 100% లోన్స్ వెళ్తే 70% ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి వెళ్తున్నాయి అనమాట. సో దీని ద్వారా మీకు ఏం తెలుస్తుంది? దిస్ మార్క్స్ ఏ స్ట్రక్చరల్ షిఫ్ట్. ఉమెన్ యాజ్ డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్, నాట్ జస్ట్ బెనిఫిషరీస్. సో ఉమెన్ అనేవాళ్ళు డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్, నాట్ జస్ట్ బెనిఫిషరీస్ అనమాట. ఇప్పుడు గ్రోత్ని పుష్ చేయడంలో ఎవరి యొక్క రోల్ చాలా ఎక్కువ ఉందంటే, అకార్డింగ్ టు ఆథర్ హూ, ఉమెన్. సెక్టోరల్ గెయిన్స్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. హెల్త్ కేర్, ఆయుష్మాన్ భారత్, పిఎం మాతృవందన యోజన, ఇంప్రూవ్డ్ మ్యాటర్నల్ హెల్త్ యాక్సెస్. చెప్పా కదా, మెయిన్గా మ్యాటర్నల్ మార్టాలిటీ అనేది ఇండియా లోపల ఎక్కువ ఉండింది కాబట్టి మెయిన్గా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో ఇవే ఉంటాయన్నమాట. మీ దగ్గర ఎగ్జాంపుల్స్ పెట్టుకొని కరెక్ట్ కాన్సెప్ట్ ఉంటే ఈజీగా ఆన్సర్ రాసేయచ్చు. సో ఆయుష్మాన్ భారత్ ద్వారా ఏంటి మనం ఏం చేసాం? ప్రైమరీ హెల్త్ కేర్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా రిఫార్మ్ చేసాం. ఇంకా 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ సెకండరీ అండ్ టెరిషరీ
హెల్త్ కేర్ లోపల అనమాట. అండ్ ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా ఏం తయారు చేసాం, వాళ్ళకి హెల్త్ యాక్సెస్ ఇచ్చాం అనమాట. నెక్స్ట్ సోషల్ చేంజ్, బేటీ బచావ్ బేటీ పడావ్ ఇన్ఫ్లుయెన్స్ జెండర్ నార్మ్స్ అనమాట. సో ఇందులో రెండు ఉంటాయి, సంబాల్ సమర్థ్య అనే రెండు ఉంటాయి అనమాట సబ్ స్కీమ్స్. సంబాల్ ఏంటంటే ప్రొటెక్షన్, షీ బాక్స్ పెట్టడం, లేకపోతే ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టడం, ఇవన్నీ ఏంటి సంబాల్. సమర్థ్య ఏంటి ఎంపవర్మెంట్, వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. అండ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, రేజింగ్ ఆఫ్టర్ లాంగ్ స్టాగ్నేషన్, ఉమెన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి కొంత సోషల్ చేంజ్, పేరెంట్స్ కూడా ఇప్పుడు ఉమెన్ బయటకు పంపించడం వల్ల ఎల్ఎఫ్పిఆర్ బాగా పెరుగుతుంది అన్నమాట. దీస్ ఇంక్లూడ్ మల్టీ డైమెన్షనల్ ఎంపవర్మెంట్, ఒకవైపు ఎకనామిక్గా ఎంపవర్ చేస్తున్నాం, ఒకవైపు సోషల్, ఇంకొక వైపు హెల్త్ కేర్ రిలేటెడ్. ద కోర్ ఛాలెంజ్ ఏంటంటే పాలసీ పెనట్రేషన్, లాస్ట్ మైల్ ప్రాబ్లం అనమాట. ఇవన్నీ కూడా చేస్తుంది, అన్ని ఇంటెంట్ బేస్డ్. సో డిస్పైట్ స్కేల్ గ్యాప్ రిమైన్, ఎందుకంటే అన్ఈవెన్ అవేర్నెస్. సో మెయిన్గా ఎంత తెలియదు, ఇప్పుడు నన్ను అడిగితే చాలామంది ఎస్సీస్ ఎస్టీస్ ఉంటారా, అందులో ఓన్లీ కొన్ని కమ్యూనిటీసే చదువుకుంటారు అనమాట, వాళ్ళ రిజర్వేషన్ బెనిఫిట్స్ యూజ్ చేసుకుంటారు, మిగతా కమ్యూనిటీస్ యూజ్ చేసుకోలేకపోతున్నారు అనమాట. సో నాకు ఈ విషయంలో రిజర్వేషన్ ఆస్పెక్ట్ లోపల కొంత ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే నేను ఓబీసీ అనుకుందాం, ఇప్పుడు మా ఫాదర్ ఎర్న్ చేస్తున్నారు మోర్ దెన్ 8 lakhs అన్నప్పుడు నాకు రిజర్వేషన్ ఇవ్వద్దు, నేను ఓసీ లోపలికి వెళ్ళిపోతా, క్రిమి లేయర్ కాన్సెప్ట్. సో దీని ద్వారా ఏమవుతుంది, ఎవరైతే నిజంగా రిజర్వేషన్ అవసరమో వాడికి ప్రొవైడ్ చేసేటట్టు అవుతుంది అన్నమాట. బట్ ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు రిజర్వేషన్ ఉందని చాలా మందికి తెలియదు, లేకపోతే ఒక స్కీమ్ ఉందని చాలా మంది తెలియదు. సో ఎవరికైతే ఆ స్కీమ్ ఉందని తెలుస్తుందో ఆ బెనిఫిషరీస్ బెనిఫిట్ అవుతారు, మిగతా వాళ్ళు బెనిఫిట్ అవ్వరు అనమాట. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ లోపల కూడా మెయిన్గా ఏ ప్రాబ్లం అని చెప్తుంది ఇక్కడ, లాస్ట్ మైల్ డెలివరీ. లాస్ట్ మైల్ ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియదు, అన్ఈవెన్ అవేర్నెస్, వీక్ లాస్ట్ మైల్ డెలివరీ అనమాట. లాస్ట్ మైల్ డెలివరీ చాలా వీక్గా ఉంది. డిపెండెన్స్ ఆన్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ. సో డిపెండెన్స్ ఆన్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ మీద డిపెండెన్స్ ఉంటుంది. షిఫ్ట్ రిక్వైర్డ్ ఫ్రమ్ స్కీమ్ అనౌన్స్మెంట్ టు స్కీమ్ సాచురేషన్ అనమాట. సో స్కీమ్ అనౌన్స్మెంట్ నుంచి స్కీమ్ అందరి వరకు వెళ్ళేటట్టు చేయాలి. ఫ్రమ్ అవుట్పుట్ మెజర్మెంట్ టు అవుట్కమ్ ట్రాకింగ్, సో అవుట్కమ్స్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఫ్రమ్ పేపర్ ఎలిజిబిలిటీ టు రియల్ యాక్సెస్. సో ఈ మూడిట్ల మీద స్కీమ్స్ని మనం అవాల్వ్ చేయాలన్నమాట. ఒకటి ఏంటి, స్కీమ్ అనౌన్స్మెంట్ నుంచి స్కీమ్ సాచురేషన్ అందరికీ వెళ్ళేటట్టు, ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఫ్రమ్ అవుట్పుట్ మెజర్మెంట్, ఎంత అవుట్పుట్ వచ్చింది స్కీమ్ నుంచి అని కాకుండా అవుట్కమ్స్ ట్రాకింగ్ చేయడం, లైన్ టు లైన్ మెజర్ చేయడం. అండ్ పేపర్ ఎలిజిబిలిటీ టు రియల్ యాక్సెస్. సో చూడండి, ఇది మీరు ఆన్సర్స్ లోపల డైరెక్ట్గా వీటిని పిక్ చేసుకొని మార్చేయచ్చు. డైరెక్ట్గా నేనైతే ఇవే యూజ్ చేసుకుంటాను అనమాట. ఇట్లాంటివి మీరు రాశారంటే మీ ఆన్సర్కి ఒక అందం వస్తుంది అనమాట. స్కీమ్ అనౌన్స్మెంట్ నుంచి స్కీమ్ సాచురేషన్ వరకు, అవుట్పుట్ మెజర్మెంట్ నుంచి అవుట్కమ్ ట్రాకింగ్ వరకు, పేపర్ ఎలిజిబిలిటీ నుంచి రియల్ యాక్సెస్ వరకు చూసుకోవాలి. సో గవర్నెన్స్ ఛాలెంజ్ ఈజ్ నౌ ఇంప్లిమెంటేషన్ క్వాలిటీ, నాట్ పాలసీ డిజైన్. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది మెయిన్ ప్రాబ్లం ఉన్నట్టు, పాలసీ అనేది ఉంది. రోల్ ఆఫ్ నారీ శక్తి వందన్ అభియాన్. సో ఈ ఉమెన్ రిజర్వేషన్ ఒక రోల్ ఏంటి ఈ పాలసీ పెనట్రేషన్ కోసం అనే దాని గురించి ఆర్టికల్ అనమాట. ఎన్హాన్సెస్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేచర్స్. సో అది లోక్సభ అవని, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అవని, అందులో ఉమెన్ రిజర్వేషన్ అనేది రిప్రజెంటేషన్ అనేది బాగా పెరుగుతుంది. అట్లీస్ట్ 1/3కి మించి ఎవరైనా ఎక్కువ మంది ఉంచుకున్నా పర్లేదు. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏంటి, బెటర్ అలైన్మెంట్ ఆఫ్ పాలసీస్ విత్ గ్రౌండ్ రియాలిటీస్. ఇప్పుడు ఉమెన్ లోక్సభలో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నప్పుడు గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టు పాలసీస్ లింక్ చేస్తారు. ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ అండ్ లీడర్షిప్ పైప్ లైన్స్ అనమాట. సో ఇప్పుడు ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ అండ్ లీడర్షిప్ గైడ్ లైన్స్ అండ్ క్రియేషన్ ఆఫ్ మల్టిప్లేయర్ ఎఫెక్ట్ ఇన్ గవర్నెన్స్ అనమాట. ఇప్పుడు గవర్నెన్స్లో ఏం క్రియేట్ అయింది, మల్టిప్లేయర్ ఎఫెక్ట్ అనమాట. మూవ్స్ ఎంపవర్మెంట్ ఫ్రమ్ యాక్సెస్ టు అథారిటీ. సో ఎంపవర్మెంట్ ఒకప్పుడు దేని మీద ఫోకస్ చేసేది, యాక్సెస్ మీద, వాళ్ళకి అన్ని గూడ్స్ ఇచ్చేటట్టు, హెల్త్ వచ్చేటట్టు, ఎడ్యుకేషన్ వచ్చేటట్టు, బ్యాంక్ అకౌంట్ వచ్చేటట్టు, క్రెడిట్ వచ్చేటట్టు, ఇవన్నీ చూస్తుంది. యాక్సెస్ నుంచి ఇప్పుడు ఎక్కడికి మారుతుంది, ఎంపవర్మెంట్ అనేది అథారిటీకి మారుతుంది అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ. రిప్రజెంటేషన్ అలోన్ ఈజ్ ఇన్సఫిషియంట్ వితౌట్ కెపాసిటీ బిల్డింగ్, మెంటర్షిప్ అండ్ ట్రైనింగ్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సిస్టమ్స్ అనమాట. సో ఉమెన్కి ఓన్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ, రిప్రజెంటేషన్ అలోన్. ఇప్పుడు నువ్వు 1/3 ఉమెన్ని లోక్సభ లోపల, స్టేట్ లెజిస్లేటివ్ లోపల పెట్టేసావు, బట్ అది ఎప్పుడు వేస్ట్ అయిపోద్ది, వాళ్ళకి దానికి తగ్గట్టు కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలి, వాళ్ళ పని ఏంటో వాళ్ళకి తెలియాలి కదా. మెంటర్షిప్ అండ్ ట్రైనింగ్ అన్నమాట. సో వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఒక బిల్లు మీద ఎట్లా డీల్ చేయాలి, అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్. ఎంఫసైజ్ ఆన్ ప్రిపేరింగ్ ఉమెన్ టు లీడ్.
నాట్ జస్ట్ ఎలక్టోరల్లీ బట్ ఇన్స్టిట్యూషనల్లీ అండ్ అడ్మినిస్ట్రేటివ్లీ. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు 1/3 ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళు పక్కన పెట్టుకొని మేల్ డామినెన్స్ మీద బిల్లు మూవ్ అవుతాయి అని కూడా అంటున్నారు అనమాట. సో ఎందుకు అది? వాళ్ళకి ఏం లేదు, కెపాసిటీ బిల్డింగ్ ఉండదు, వాళ్ళకి ఏముండదు, కెపాసిటీ బిల్డింగ్ ఉండదు, మెంటర్షిప్ అండ్ ట్రైనింగ్ ఉండకపోవడం వల్ల ఆ పేట్రియార్కీ అనేది అక్కడ కూడా కొనసాగుతుంది అనమాట. సో గ్లోబల్ అండ్ ఫ్యూచర్ కాంటెక్స్ట్ ఏంటి? ఇండియా హ్యాస్ స్ట్రాంగ్ బేస్, హై ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్ స్టెమ్ ఎడ్యుకేషన్. స్టెమ్ అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ 4 లోపల ఉమెన్ యొక్క షేర్ పెరిగింది. ఆపర్చునిటీ ఏంటి? ట్రాన్స్లేట్ ఎడ్యుకేషన్ ఇంటూ లీడర్షిప్ ఇన్ గవర్నెన్స్, ఎంటర్ప్రైజ్ అండ్ సైన్స్ అనమాట. సో ఈ లీడర్షిప్ని అందులో మార్చొచ్చు, గవర్నెన్స్ లోపల సొల్యూషన్స్ తేడానికి, ఎంటర్ప్రైజ్ లోపల సొల్యూషన్ తేడానికి, సైన్స్ లోపల. అలైన్ విత్ ఇండియాస్ వికసిత్ భారత్. సో మన ఇండియా వికసిత్ భారత్ గ్రోల్ ఎంత? $30 trillion ఎకానమీ. మనం 2047కి ఎంత ఇచ్చిపోదాం అనుకుంటున్నాం? ప్రెసెంట్ $4.2 trillion నుంచి $30 trillion వెళ్దాం అనుకుంటున్నాం. అందులో ఉమెన్ యొక్క రోల్ అనేది చాలా ఎక్కువ. దీనికి ఇది రీచ్ అవడానికి ఛాలెంజెస్ ఏంటి? పర్సిస్టెంట్ లాస్ట్ మైల్ డెలివరీ గ్యాప్స్. ఏ స్కీమ్ కూడా చివరి వరకు వెళ్ళట్లేదు, ఓన్లీ రిచ్ అండ్ వెల్ ఆఫ్ ఎంజాయ్ చేస్తాను. నాకు వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ స్కీమ్స్ కానీ వీటి లోపల కానీ ఏంటంటే లాస్ట్ మైల్ డెలివరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రీ టికెట్స్ పంచుతున్నాను ఒక మూవీకి. ఈ విషయం అందరికీ తెలిస్తే ఎవరెవరు ఎలిజిబుల్లో వాళ్ళందరూ వస్తారు. నేను పంచుతున్నట్టు ఓన్లీ కొంతమందికి తెలిస్తే ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉందో వాడే బెనిఫిట్ అవుతున్నాడు. స్కీమ్స్ లోపల కూడా అదే అవుతుంది అన్నమాట. పర్సిస్టెంట్ లాస్ట్ మైల్ డెలివరీ గ్యాప్స్, అందరి వరకు వెళ్ళట్లేదు. సోషల్ అండ్ కల్చరల్ బ్యారియర్స్ లిమిటింగ్ పార్టిసిపేషన్. సో ఇప్పటికీ కూడా చాలా కమ్యూనిటీస్ లోపల ఉమెన్కి రిజర్వేషన్ ఇచ్చిన పంపించారు అనమాట. సో సోషల్ అండ్ కల్చరల్ బ్యారియర్స్ ఎక్కువ. ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ సిస్టమ్స్, ఇన్స్టిట్యూషన్స్ కూడా సపోర్ట్ చేయడానికి లేవు. అండ్ రేజ్ ఆఫ్ టోకెన్ రిప్రజెంటేషన్ వితౌట్ రియల్ అథారిటీ. నేను మీకు చెప్పా కదా, ఏదో నామకే వాస్తే ఉంటారు అంతే లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల, బట్ రియల్ అథారిటీ ఎవరి దగ్గర ఉంటుంది? మేల్ దగ్గర ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే టోకెన్ రిప్రజెంటేషన్. సో ఇట్లాంటి టర్మ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. So raise of token representation without real authority and data gaps in tracking outcomes and outputs అన్నమాట. అవుట్కమ్స్ ని అవుట్పుట్స్ ని ట్రాక్ చేయడంలో డేటా గ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉమెన్ రిప్రజెంటేషన్ అప్పుడు ఏమి రావచ్చు? పర్సిస్టెంట్ లాస్ట్ మైల్ డెలివరీ గ్యాప్స్ ఉన్నాయి, సోషల్ అండ్ కల్చరల్ బ్యారియర్స్ ఉన్నాయి వాళ్ళ పార్టిసిపేషన్ ఆపడానికి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ సిస్టమ్స్ లేవు. మెయిన్గా ఇప్పుడు వెస్ట్ ఏషియా లోపల క్రైసిస్ అవుతుంది అంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అక్కడ కరెక్ట్గా లేదు, అక్కడ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు కాన్ఫ్లిక్ట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. రైజ్ ఆఫ్ టోకెన్ రిప్రజెంటేషన్, దీనివల్ల ఏం పెరిగిపోద్ది? ఏదో నామకే వాస్తే ఏదో ఉమెన్ ఉన్నారంటే ఉమెన్ ఉన్నారు అట్లా పెరుగుతుంది. డేటా గ్యాప్స్ ఇన్ ట్రాకింగ్ అవుట్కమ్స్ వర్సెస్ అవుట్పుట్స్. సో సిగ్నిఫికెన్స్ ఏంటి? ఉమెన్స్ ఎంపవర్మెంట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ఎకనామిక్ గ్రోత్. నేను ఎప్పుడైనా చెప్తున్నాను, ఒక మేల్ లీడర్ కన్నా ఉమెన్ లీడర్ ఉంటేనే ఆ ఏరియా లోపల హెల్త్ అవుట్కమ్స్, ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ బాగా పెరుగుతాయి అనమాట. సో ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, సోషల్ స్టెబిలిటీ వస్తుంది, గవర్నెన్స్ ఎఫెక్టివ్నెస్, ఈ 3 కూడా పెరుగుతాయి అనమాట. సో మార్క్స్ ఏ ట్రాన్సిషన్ ఇంటూ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ జరగడం వల్ల ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో మీరు అందరూ కూడా డిస్క్రిమినేషన్ అంటారు. సో డిస్క్రిమినేషన్ మీరు ఎప్పుడు ఏంటి? క్యాస్ట్ వైజ్ చూస్తారనమాట. ఈ ఏదైతే హయ్యర్ క్యాస్ట్ ఉన్నాయో వీళ్ళు లోవర్ క్యాస్ట్ మీద ఎక్కువగా కూడా సప్రెస్ చేస్తారని చెప్తూ ఉంటారు అనమాట. బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ క్యాస్ట్ లోపల కూడా మేలు ఫీమేల్ ఉంటారు. సో ఈ క్యాస్ట్ లోపల కూడా మేల్ అనేవాడు ఎవరి మీద డామినెన్స్ చూపిస్తారు? ఎప్పుడు ఉమెన్ మీద. నన్ను అడిగితే ద మోస్ట్ డిస్క్రిమినేటెడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ ఎవరంటే ఉమెన్. ఎందుకంటే ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయట్లేదు. ఈ అనాలిసిస్ లోపల ఆర్టికల్ లోపల ఉమెన్ ఉంటే నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు బాగా చదువుకోమని చెప్తానంటే, మీరు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయితే మీ వల్ల ఒక 10 మంది జీవితాలు బాగుపడతారు అన్నమాట. మార్క్స్ ఏ ట్రాన్సిషన్ టు ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. పొజిషన్ ఉమెన్ యాజ్ సెంట్రల్ టు ఇండియాస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అనమాట. సో ఉమెన్ ఎక్కడ పెడుతుంది? డెవలప్మెంట్ స్ట్రాటజీ లోపల సెంట్రల్ పెడుతుంది. సో వే ఫార్వర్డ్ ఏంటి? ఎన్హాన్స్ స్కీమ్ సాచురేషన్ త్రూ లోకల్ లెవెల్ అకౌంటబిలిటీ. సో స్కీమ్ అందరికీ అందేటట్టు స్కీమ్ సాచురేషన్ ప్రమోట్ చేయాలి. స్ట్రెంగ్త్ అండ్ డేటా డ్రివెన్ గవర్నెన్స్ అండ్ మానిటరింగ్. సో మానిటరింగ్ లోపల ఎక్కువగా డేటా, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో ఈ గవర్నెన్స్ లోపల యూజ్ డేటా డ్రివెన్ గవర్నెన్స్.
బిల్డ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఫర్ ఉమెన్ లీడర్స్. సో ఉమెన్ లీడర్స్ అయ్యాక వాళ్ళ యొక్క కెపాసిటీ పెంచినట్టు ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డ్ చేయండి. సింప్లిఫై పాలసీ డిజైన్ ఫర్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనమాట. సో అందరికీ యాక్సెస్ ఉన్నట్టు ఏం చేయొచ్చు, పాలసీ డిజైన్ని సింప్లిఫై చేయొచ్చు అనమాట, టఫ్గా చేయొద్దు. ఎస్టాబ్లిష్ ఫీడ్బ్యాక్ లూప్స్ ఫర్ అడాప్టివ్ పాలసీ మేకింగ్ అనమాట. సో ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలో, ఎక్కడెక్కడ స్కీమ్ ఇంపాక్ట్ అవుతుందో అవన్నీ చూసుకొని ఫీడ్బ్యాక్ లూప్స్ తయారు చేయాలి. అండ్ ఫోకస్ ఆన్ అవుట్కమ్ బేస్డ్ ఎవల్యూషన్ అక్రాస్ సెక్టర్స్ అనమాట. సో మెయిన్గా అవుట్కమ్ చూడాలి. ఇవన్నీ కూడా వే ఫార్వర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఎస్ఐస్ లోపల, ఎథిక్స్ లోపల ఎక్కడైనా వాడేయచ్చు, సొసైటీ లోపల కూడా వాడేయచ్చు. సో స్కీమ్ సాచురేషన్ చూసుకోవాలి, డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఉండాలి, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ పెంచాలి ఉమెన్కి, సింప్లిఫై పాలసీ డిజైన్ ఫర్ ఈజీ ఆఫ్ యాక్సెస్, ఫీడ్బ్యాక్ లూప్ పెట్టండి, అడాప్టివ్ పాలసీ మేకింగ్ కోసం ఎన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేయండి. యువర్ ఆన్సర్ విల్ షైన్, ట్రస్ట్ మీ. కన్క్లూజన్, ఇండియా స్టాండ్స్ అట్ క్రిటికల్ జంక్షన్ వేర్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ కెన్ రీడిఫైన్ ఇట్స్ గ్రోత్ మోడల్ అనమాట. చెప్పా కదా, మనం 2047కి $30 trillion వెళ్ళాలంటే దేర్ ఈస్ నో డౌట్ ఉమెన్ రోల్ లేకుండా అది అచీవ్ చేయలేం. The success of reforms like Nari Shakti Vandan Adhinyan will depend not just representation but on effective implementation. అది ఎంత కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నారు అనేది డిపెండ్ అవుద్ది. సో ద కమింగ్ డికేడ్ కుడ్ దస్ బికమ్ ఇండియాస్ డిఫైనింగ్ ఎరా ఆఫ్ జెండర్ ఇంక్లూజివ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో ఈ నెక్స్ట్ డికేడ్ అనేది జెండర్ ఇంక్లూజివ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఈ నారీ శక్తి వందన అభియాన్ యొక్క ఇంప్లిమెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. India's next phase of women empowerment lies not in policy creation but in effective policy penetration and leadership representation. Discuss in the context of recent initiatives like Nari Shakti Vandan Adhinyan. So ఇప్పుడు ఏదైతే మాట్లాడామో దాన్ని బేస్ చేసుకునే క్వశ్చన్, బట్ ఈ స్టేట్మెంట్ రైట్ అని తీసుకోండి. ఇండియాస్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ లైస్ నాట్ ఇన్ పాలసీ క్రియేషన్ బట్ ఇన్ ఎఫెక్టివ్ పాలసీ పెనట్రేషన్ అండ్ లీడర్షిప్ రిప్రజెంటేషన్ అన్నారు కాబట్టి ఇది రైట్. డిస్కస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ ఇనిషియేటివ్స్ లైక్ నారీ శక్తి వందన్ అధినియాన్. ఆ స్టేట్మెంట్ని నారీ శక్తి వందన్ అధినియానికి లింక్ చేసి రాయండి. ఇప్పుడే మీ గురించి మొత్తం డిస్కస్ చేశా కాబట్టి ఇట్ విల్ బి కేక్ వాక్ ఫర్ యూ. సో కేక్ వాక్ లాగా ఈజీగా రాసుకుంటూ వెళ్ళిపోగలరు ఆన్సర్ అని నేను నమ్ముతున్నాను. మేక్ షూర్ యూ గైస్ రైట్ దీస్ ఆన్సర్స్ ఎఫెక్టివ్లీ. మీరు ఆన్సర్స్ రాస్తే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. యూ డోంట్ నో హౌ మచ్ యూర్ గోయింగ్ టు బెనిఫిట్. సో కొన్ని రోజులకి మీరు చాలా రాడ్గా తయారైపోతారు అన్నమాట. ఓకే, ఏంటి వెస్ట్ ఏషియా వార్ కట్స్ ఇండియాస్ గ్రోత్ అవుట్లుక్ టు 6.6%. సో లాస్ట్ ఇయర్ ఎంత చెప్పాం మొన్న ఎకనామిక్ సర్వే లోపల, నెక్స్ట్ 7.4% గ్రో అవుతాం అన్నాం, ఇప్పుడు ఎంత తగ్గిపోయింది 6.6. సో రివైజ్డ్ ఫిగర్స్, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ సే దట్ ఇన్ ద absence of conflict ఇండియాస్ గ్రోత్ వుడ్ హ్యావ్ బీన్ 7.2. అసలు ఏ కాన్ఫ్లిక్ట్ లేకపోయింటే. బట్ ఇప్పుడు ఎంతంట అవుట్లుక్ ఫోర్కాస్ట్ అంతా రియల్ గ్రోత్, రియల్ జీడిపి గ్రోత్ అంతకు దిగిపోబోతుంది 6.6%కి. ఇన్ఫ్లేషన్ అంతా 4.9%, బట్ వరల్డ్ బ్యాంక్ ఎంత ఎక్స్పెక్ట్ చేసింది 2.3. నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో 0.6% ఉండబోతుందండి. సో ఈ మూడు కూడా మనం అబ్జర్వ్ చేయబోతున్నాం, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. సో రియల్ జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్, నెట్ ఎఫ్డిఐ, ఈ మూడు ఏంటో తెలుసుకుందాం. ఈ మూడు తెలుసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. రియల్ జీడిపి, ఇన్ఫ్లేషన్, లాస్ట్ నెట్ ఎఫ్డిఐ. సో నార్మల్గా జీడిపి అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ డ్యూరింగ్ ఏ ఫినాన్షియల్ ఇయర్, దట్ ఈస్ 1 year. సో మీరు నార్మల్గా అది నజర్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే నామినల్ జీడిపి అనమాట. ఎందుకంటే మీరు ప్రెసెంట్ ఉన్న ప్రైజెస్కి అంతా మెన్షన్ చేస్తారు కాబట్టి అది నామినల్ జీడిపి. సో దాని నుంచి రియల్ జీడిపికి రావాలంటే మనం ఏం చేయాలి? రియల్ జీడిపి కావాలంటే ఏంటి? నామినల్ జీడిపి బై జీడిపి డిఫ్లేటర్. ఎందుకంటే మనం జీడిపి ఇంక్రీజ్ అవ్వడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? జనరల్ రైజ్ ఇన్ ప్రైస్ లెవెల్. సో ఆబ్వియస్లీ ఎకానమీ లోపల అవుతుంది జనరల్ రైజ్ ఇన్ ప్రైస్ లెవెల్, దాన్ని ఏమంటాం?
ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. సో ఇన్ఫ్లేషన్ అనేది ఎకానమీ లోపల ఉండడం వల్ల ధరలు అనేవి పెరుగుతాయి. సో దానివల్ల మన జీడిపి ఎక్కువగా కనిపించవచ్చు. ఇంకొకటి ఇంక్రీజ్ ఇన్ గూడ్స్ ప్రొడక్షన్. సో గూడ్స్ ప్రొడక్షన్ పెరిగినా సరే జీడిపి అనేది పెరుగుతుంది అనమాట. సో రియల్ జీడిపి అనేది ఓన్లీ గూడ్స్ ప్రొడక్షన్ చూసుకుంటుంది, ఇన్ఫ్లేషన్ పక్కన పెట్టేస్తుంది అనమాట. సో ఈ జీడిపి డిఫ్లేటర్ యొక్క మెయిన్ పని ఏంటి? టు రెడ్యూస్ ద ఇంపాక్ట్, ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ని జీరో చేయడమే దీని యొక్క ఇంపాక్ట్ అనమాట. సో రియల్ జీడిపి గ్రోత్ అంటే ఇప్పుడు మన ఈ సంవత్సరం మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? 6.6% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? 6.6%. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్కి 6.6% గూడ్స్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇన్ఫ్లేషన్ అంటే అర్థమైంది కదా, జనరల్ రైజింగ్ ప్రైస్ లెవెల్, దాన్ని ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ ఏంటి? ఎఫ్డిఐ. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో రెండు టర్మ్స్ ఉంటాయి, ఒకటి గ్రాస్, ఇంకొకటి నెట్. గ్రాస్ అంటే ఏంటి? ఓన్లీ ఇండియా లోపలికి వస్తుంది, ఓన్లీ ఇన్వర్డ్. బయట వాళ్ళు ఇండియా లోపల ఎంత ఎఫ్డిఐ తీసుకొస్తున్నారు అనే దాన్ని ఏమంటాం? గ్రాస్. నెట్ అంటే ఏంటి? ఇన్వర్డ్ మైనస్ అవుట్వర్డ్. సో ఇండియా లోపలికి ఎంత వస్తుంది, మన ఇండియా నుంచి బయటకి ఎంత వెళ్తుంది, దాన్ని చేస్తే ఎంత? నెట్ ఎఫ్డిఐ అనమాట. సో ఈ మూడు కాన్సెప్ట్స్ అనేవి ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. నేను మా కరెంట్ అఫైర్స్ క్లాస్లో దీనికి మించి ఇంకా డెప్త్ వెళ్ళను, ఎందుకంటే ఐ హ్యావ్ టైమ్ కన్స్ట్రెయింట్స్ కాబట్టి. సో లెట్స్ లుక్ ఇన్ టు ద ఆర్టికల్. సో వరల్డ్ బ్యాంక్ India Development Update has revised GDP growth rate forecast. మన జీడిపి గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్ ఎంత నుంచి ఎంత తగ్గించింది? 7.2 to 6.6. అట్రిబ్యూటింగ్ ద స్లో డౌన్ ప్రైమర్లీ టు వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. మెయిన్గా వెస్ట్ ఏషియా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కొట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆయిల్ ఆఫ్ వెస్ట్ ఏషియా, మెయిన్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, విచ్ ఈజ్ అఫెక్టింగ్ ఎనర్జీ ప్రైజెస్. దీనివల్ల ఏమవుతున్నాయి? ఎనర్జీ ప్రైజెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ట్రేడ్ ఫ్లోస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, అండ్ ఓవరాల్ ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మెయిన్గా ఎనర్జీ ఫ్లోస్. 40% ఆఫ్ అవర్ ఆయిల్ రిజర్వ్స్ అక్కడే డిపెండ్ అయిపోయినాం. ట్రేడ్ బాగా జరగట్లేదు, ఎకనామిక్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా ఉండట్లేదు. Growth indicators and national income. Real GDP growth. This refers to inflation adjusted measure of value of all goods and services produced in the economy in a financial year. The article mentions anta C7.2 to 6.6. చెప్పా కదా. UPSC పాయింట్ ఏంటి? Know the difference between real GDP and nominal GDP. ఏంటి డిఫరెన్స్? నామినల్ జీడిపి అంటే విత్ ఇన్క్లూజన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, రియల్ జీడిపి అంటే ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే అందుకే అది బేస్ ఇయర్ ప్రైజెస్ మీద నజర్ చేస్తుంది. Household and government consumption. These are the two of the four components of GDP calculated via expenditure method. So GDP Y is equal to formula ఏంటి? C plus I plus G plus X minus M. So G అంటే ఏంటి? C అంటే household final consumption expenditure, I అంటే total final investment, G అంటే total government final consumption expenditure, X అంటే exports, M అంటే imports. So where private final consumption expenditure and government final consumption expenditure. Next, external sector investment. So foreign direct investment ఏంటి? mentioned ఎంత ఉంటుందంటే 0.6% of GDP. FDI involves long term investment. నార్మల్గా ఎంత మోర్ దెన్ 10% ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? FDI అంటాం. కాంట్రాస్ట్ విత్ FPI అంటే ఏంటి? దాన్ని హాట్ మనీ అంటాం. లెస్ దెన్ 10% స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? FPI. రెమిటాన్సెస్ అంటే ఏంటి? ఏవైతే మన ఇండియన్ సిటిజన్స్ ఉంటారో బయటికి వెళ్ళి డబ్బులు పంపిస్తారు కదా, NRIs, వాటిని ఏమంటారు? రెమిటాన్సెస్. అవి ఏ అకౌంట్లో ఉంటాయి? కరెంట్ అకౌంట్లో ఉంటాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రెండు అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అండ్ క్యాపిటల్. FDI, FPI అనేది క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తే, రెమిటాన్సెస్ అనేవి అకౌంట్లోకి వెళ్తే కరెంట్ అకౌంట్. ద ఆర్టికల్ వాన్స్ ద డిస్రప్టెడ్ లేబర్ మార్కెట్ ఇన్ ద గల్ఫ్. సో గల్ఫ్ కంట్రీస్లో మన వాళ్ళు తెలియకుండా ఒక 2 crore 4 crore వరకు పీపుల్ ఉన్నారంట. India is the world's largest recipient of remittances. These are the recorded in the current account transactions of ఉంటాయి. నెక్స్ట్, ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ ఏంటి? రిఫర్స్ టు సస్టైనబిలిటీ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ ట్రేడ్ బ్యాలెన్స్ సెన్సిటివ్లీ టు ఎనర్జీ ఇంపోర్ట్ బిల్స్ అన్నమాట. సో దాన్ని ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ అంటాం. నెక్స్ట్, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. వరల్డ్ బ్యాంక్ ద సోర్స్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ అప్డేట్. సో ఇండియా డెవలప్మెంట్ అప్డేట్, డెవలప్మెంట్ అంటేనే వరల్డ్ బ్యాంక్ అనమాట. అండ్ సౌత్ ఏషియా ఎకనామిక్ అప్డేట్, ఈ రెండు కూడా ఇచ్చిందనమాట. యూపీఎస్సీ పాయింటర్స్ ఏంటి? అన్లైక్ ఐఎంఎఫ్ అనేది మెయిన్గా ఏం చూసుకుంటుంది? షార్ట్ టర్మ్ బీఓపీ క్రైసిస్ మీద ఫోకస్ చేసేది ఐఎంఎఫ్ అనమాట. బట్ వరల్డ్ బ్యాంక్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అడుగుతాడు, ఐఎంఎఫ్ ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది, రెండు ఒకటి చేసేయచ్చు కదా, ఎందుకు వేరు వేరు అంటే, ఐఎంఎఫ్ యొక్క మెయిన్ పని ఏంటి? షార్ట్ టర్మ్ బీఓపీ క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ క్రైసిస్ రాకుండా స్టెబిలిటీ చూసుకునేది ఐఎంఎఫ్ అయితే, వరల్డ్ బ్యాంక్ ఏంటి? లాంగ్ టర్మ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. రిపోర్ట్స్ బై వరల్డ్ బ్యాంక్. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇస్తుంది,
గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ఇస్తుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇప్పుడు లాజిస్టిక్స్ రిపోర్ట్ ఇస్తుంది అనమాట. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇస్తుంది అనమాట. ఎల్పిఏ ఇస్తుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆపేసాం అనమాట. సో వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీకి ఇష్టమైన టాపిక్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. UPSC question. Consider the following statements regarding the impact of West Asia conflict on Indian economy. The World Bank revised India's GDP growth for financial year 2027 downward, primarily due to disruption in energy markets. So mainly energy markets or disruption వల్ల 7.2% నుంచి ఎంత తగ్గించింది, 6.6% తగ్గించింది. సో డౌన్వర్డ్ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ అనేది రైట్. A decline in remittances from Gulf region can adversely affect domestic consumption in India. సో ఆబ్వియస్లీ అక్కడి నుంచి డబ్బులు రాకపోతే మన ఎఫెక్ట్ డొమెస్టిక్ కన్జంప్షన్. సో డొమెస్టిక్ కన్జంప్షన్ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఇంటికి పంపిస్తారు, మనం ఖర్చు పెడతాం కాబట్టి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. బట్ సెకండ్ స్టేట్మెంట్ లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాడు డబ్బులు ఇవ్వకపోతే మనం ఖర్చు పెట్టలేము అని ఒక యాంగిల్ ఉంటుందన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ చార్ట్ జీపీటీ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మీద ఫోకస్ చేయండి. యూపీఎస్సీ అట్లాంటి వేక్ క్వశ్చన్స్ అడగడు. నెక్స్ట్, follow rituals and observance of a temple or stay out, say Supreme Court bench hearing Sabarimala case. So rituals follow అవ్వండి, లేకపోతే బయట కొనని చెప్తున్నారు. The Supreme Court constitutional bench while hearing the Sabarimala case observed that devotees must follow the religious practices sampradaya of a temple if they wish to worship there. This reopens the debate between individual rights and డినామినేటెడ్ అటానమీ అనమాట. సో అంటే ఆ అటానమీ అంటే ఏంటి, ఆ రిలీజియస్ సైట్ శబరిమల లార్డ్ అయ్యప్ప, ఆ శబరిమల టెంపుల్ యొక్క అటానమీకి ఇండివిజువల్ రైట్స్ ఆర్టికల్ 14కి 15కి 19కి 21కి 25కి మధ్య మాట్లాడుతుంది అనమాట. ఒకవైపు ఇండివిజువల్ రైట్స్, ఇంకొక వైపు ఏంటి 25, 26 ఏమొచ్చి కలెక్టివ్ రైట్స్ ఇస్తాయి అనమాట ఇన్స్టిట్యూషన్స్కి. సో వాటి మధ్య మళ్ళీ డిబేట్ ఇస్తుంది అనమాట. సో మెయిన్గా ఎక్కడి నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రైన్ అనమాట. ఆ ప్రాక్టీస్ అనేది ఆ రిలీజియన్కి అవసరమా కాదనేది ఎవరు చెప్తారు, సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. ఇది ఎక్కడ చెప్పింది సుప్రీంకోర్టు, షిరూర్ మట్ కేసులో చెప్పింది అనమాట. ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రైన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది, షిరూర్ మట్ కేసు. వైల్ ద ఆర్టికల్ యూజెస్ ద టర్మ్ సాంప్రదాయ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో దిస్ ఫాల్స్ అండర్ ఈఆర్పి అనమాట, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రైన్. కాన్సెప్ట్ ఏంటి, డెవలప్డ్ బై సుప్రీం కోర్ట్ స్టార్టింగ్ విత్ షిరూర్ మట్ కేసు 1954 అనమాట. సో షిరూర్ మట్ కేసు లోపల స్టార్ట్ అయింది. ఇట్ ఇండికేట్స్ దట్ ఓన్లీ దోస్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఆర్ ఇంటిగ్రల్ టు ఎ రిలీజియన్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ది కాన్స్టిట్యూషన్. సో ఏవైతే రిలీజియన్కి చాలా అవసరమో అవి తప్ప ఇంకేవి ప్రొటెక్ట్ చేయదు కాన్స్టిట్యూషన్ అని చెప్పింది ఏంటి, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రైన్. ఏ కేసు లోపల ఇచ్చింది, సుప్రీం కోర్ట్. యూపీఎస్సీ పాయింట్ ఏంటి, ద కోర్ట్ డిటర్మైన్స్ వాట్ ఈస్ ఎసెన్షియల్ బేస్డ్ ఆన్ రిలీజియన్ టెక్స్ట్ అండ్ లాంగ్ స్టాండింగ్ కస్టమ్స్. సో అది ఎసెన్షియల్ కాదు అనేది రిలీజియన్ చెప్పదు, ఎవరు చెప్తారు, కోర్ట్ చెప్తుంది. ఇన్ ద 2018 జడ్జ్మెంట్ ద కోర్ట్ హ్యాడ్ ఇనిషియల్లీ రూల్డ్ దట్ బ్యాన్ ఆన్ ఉమెన్ వాజ్ నాట్ ఎసెన్షియల్ ప్రాక్టీస్. సో మనకి ఏంటంటే లార్డ్ అయ్యప్ప అనేవాళ్ళు ఎటర్నల్ సెలిబ్రేట్ అనమాట. ఎటర్నల్ సెలిబ్రేట్ అంటే నాస్తిక్ బ్రహ్మచారి. అతనికి ఉమెన్ 10 to 50 years మెనిస్ట్రల్ ఏజ్ లోపల టెంపుల్కి వెళ్ళొద్దని చెప్తారనమాట. సో దీన్ని ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేసులో వేసినప్పుడు ఈ ఏదైతే ప్రాక్టీస్ ఉందో ఇది ఎసెన్షియల్ కాదు, ఇప్పుడు మీరు ఉమెన్ కూడా వెళ్ళిపోవచ్చు టెంపుల్కి అని చెప్పింది. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28 రైట్ ఆఫ్ రిలీజియన్ గురించి మాట్లాడుతుంది. ద కేస్ రివాల్వ్స్ అరౌండ్ ద టెన్షన్ బిట్వీన్ ఇండివిజువల్ రైట్స్ అండ్ రైట్స్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్. సో ఆర్టికల్ 25 ఏం చెప్తుంది, గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, నీకు నచ్చిన రిలీజియన్ ఫాలో అవ్వు, అండ్ ద రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్ చేయి, కావాలంటే బయటికి చెప్పుకునే రిలీజియస్ డాక్టరెన్స్ ప్రాక్టీస్ చేయు, ప్రాపగేట్ చేయి, మీరు కూడా మా రిలీజియన్ చూడండి అని చెప్పొచ్చు. ఇండివిజువల్స్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. ఆర్టికల్ 26 ఏమిస్తుంది, రిలీజియస్ డినామినేషన్స్ రైట్ ఇస్తుంది అనమాట. ద రైట్ టు మేనేజ్ దేర్ ఓన్ అఫైర్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రిలీజియన్ అనమాట. ఆర్టికల్ 26 లోపల రిలీజియస్ డినామినేషన్కి రైట్ వస్తుంది. ఆర్టికల్ స్నిపెట్, ద బెంచ్ సజెస్ట్ దట్ ఇఫ్ అ పర్సన్ వాంట్స్ టు వర్షిప్ అట్ ద స్పెసిఫిక్ ష్రైన్ దే మస్ట్ ఫాలో ష్రైన్ సాంప్రదాయ. కోర్టు ఏం చెప్పింది, ఓకే నీకు ఇండివిజువల్ రైట్స్ ఉన్నాయి, బట్ నువ్వు వెళ్ళి ఆ ష్రైన్ లోపల పూజ చేద్దాం అన్నప్పుడు ఆ ష్రైన్ లోపల, ఆ గుడి లోపల లేదా మసీదు లోపల, ఆ చర్చ్ లోపల ఉండే రూల్స్ నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. సో 9th జడ్జ్ బెంచ్. సో ఈ 9th జడ్జ్ బెంచ్ రివ్యూ అండ్ రిఫరెన్స్ ఏంటి, ద ఆర్టికల్ మెన్షన్స్ 9th జడ్జ్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్. సో ముందు లార్జ్ బెంచ్ 4:1
ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేసులో ఉమెన్ వెళ్ళొచ్చు అని చెప్పింది. సో దాన్ని రివర్స్ చేయడానికి లేకపోతే అదే కంటిన్యూ చేయాలని చెప్పడానికి లార్జర్ బెంచ్ చేసాం అనమాట. యూజువల్లీ ఇఫ్ ఎ స్మాలర్ బెంచ్ లైక్ 5 judge bench in 29 feels a case involves a substantial question of law regarding the interpretation of constitution, it can be referred to larger bench అనమాట. సో యూపీఎస్సీ పాయింటర్. సో కాన్స్టిట్యూషన్ బెంచ్తో డీల్ చేసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 145 సబ్ క్లాస్ 3. మీకు చాలా డెప్త్ కాన్సెప్ట్ ఇస్తున్నాం. ద మినిమం నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఫర్ కేస్ ఇన్వాల్వింగ్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్. ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అన్నదంటే అర్థం ఏంటి? అక్కడ అందులో మినిమం ఎంతమంది ఉండాలి? 5. Right to equality versus religious freedom. The article highlights the clash between Article 14, equality, and Article 15, non-discrimination, used in 2018 verdict to allow women empowerment అనమాట. మెయిన్గా ఉమెన్కి టెంపుల్స్ లోపలికి వెళ్ళడానికి ఆర్టికల్ 14 and 15 వాడి కోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? రిలీజియస్ డినామినేషన్ రైట్స్ అనమాట. యూజ్డ్ బై టెంపుల్ బోర్డ్ టు ఆర్గ్యూ దట్ ద స్పెసిఫిక్ ట్రెడిషన్స్ ఎక్స్క్లూడింగ్ ఉమెన్ ఆఫ్ సర్టన్ ఏజ్ షుడ్ బి ప్రొటెక్టెడ్ యాజ్ ఎ యూనిక్ సెక్టేరియన్ ప్రాక్టీస్ అనేది 26. సో దీనికి మధ్య అవుతుంది డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. మనకి కొన్ని రోజుల్లో తెలిసిపోద్ది శబరిమల టెంపుల్ లోపలికి లార్డ్ అయ్యప్పుడు దర్శించడానికి ఉమెన్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఆర్టికల్ 26 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ రిలీజియస్ డినామినేషన్ ద రైట్ టు మేనేజ్ దేర్ ఓన్ అఫైర్స్. సో 26 దాని గురించి మాట్లాడుతుంది కదా. ద సుప్రీం కోర్ట్ హెస్ కన్సిస్టెంట్లీ హెల్డ్ దట్ ఆల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఆర్ ఇమ్యూన్. సో ఆల్ కాదు, ఓన్లీ all religious practice are immune from judicial review under immune కాదు, are subject to EPR, essential religious practices doctrine అనమాట. ఇమ్యూన్ అంటే ఏంటి? అది లేకుండా అట్లా పట్టించుకోవాలి సుప్రీం కోర్ట్ అని చెప్తున్నాం, బట్ పట్టించుకుంటుంది ఏది అసెన్షియల్ కాదని. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1. అండ్ లాస్ట్ ఆర్టికల్, retired personnel and families protest as government notifies CAPF law. సో చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ దట్ Central Armed Police Forces CAPF Central Administration triggering protest by retired CAPF personnel and their families. The opposition centers around service conditions, promotion and deputation of IPS officers అనమాట. మెయిన్గా ఏంటంటే మా ఫ్రెండ్ సిఏపిఎఫ్, నేను కూడా యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిపోయాను కాబట్టి, ఆ ఎగ్జామ్ని 3 times రాసి క్వాలిఫై అయ్యాను కాబట్టి ఆ ఎలిజిబిలిటీతో మాట్లాడుతున్నాను. సో నార్మల్గా ఏంటంటే ఆ జాబ్ నేను వద్దనుకొని వెళ్ళలేదు. ఫస్ట్ టైం నాకు ఒక 10 marks పోయింది. నెక్స్ట్ టైం నేను వెళ్ళుంటే అయిపోయాను, బట్ నాకు ఎందుకో నాకు సెట్ అవ్వదు ఆ జాబ్ అనేసి నేను వెళ్ళలేదు అనమాట. సో బట్ నేను చెప్తుంది ఏంటంటే ఈ సిఏపిఎఫ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే డీజీపీ డిఐజీ రోల్స్ ఉంటాయో ఆ సిఏపిఎఫ్లో ఉన్న వాళ్ళు వెళ్ళరు అనమాట. డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్స్ డెప్యూటేషన్ మీద వస్తారు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనమాట. ద అపోజిషన్ సెంటర్స్ అరౌండ్ సర్వీస్ కండిషన్స్, ప్రమోషన్ అండ్ డెప్యూటేషన్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంటూ సీనియర్ పొజిషన్స్. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్ ఆర్ యూనిఫార్మ్డ్ నామినిక్లేచర్ ఫర్ 7 సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్. అవన్నీ ఎవరి కింద వర్క్ అవుతాయి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అందులో ఏమేమి ఉంటాయి? బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమా బల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అండ్ అస్సాం రైఫిల్. గుర్తుపెట్టుకోండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, అస్సాం రైఫిల్ అనేది యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఎగ్జామ్లో ఉండవు. ఆ యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఎగ్జామ్లో 5 courses ఉంటాయి అన్నమాట. వీళ్ళకి నోడల్ మినిస్ట్రీ ఎవరు? నార్మల్గా ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి, కోస్ట్ గార్డ్కి డిఫెన్స్ మినిస్టర్ నోడల్ మినిస్టర్ అయితే, వీటికి నోడల్ మినిస్టర్ ఎవరు? హోమ్ మినిస్టర్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్? హోమ్ మినిస్టర్. రోల్ ఏంటి? దే రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటర్నల్ సెక్యూరిటీ, బార్డర్ గార్డింగ్ అనమాట. మెయిన్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏమొచ్చి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ చూసుకుంటుంది, ఐటీబీపీ ఇండో చైనా చూసుకుంటుంది, అండ్ సశస్త్ర సీమా బల్ భూటాన్ అండ్ నేపాల్ చూసుకుంటుంది అనమాట. Legislative process and presidential assent. The article mentions that the bill was passed by the parliament and received presidential assent. Article 11 deals with president's power to give assent to bill passed by parliament. The president can give, ఇదే వీటో పవర్ అంటాం కదా, అసెంట్ ఇచ్చిస్తే give assent to the bill, withhold assent అంటే బిల్ని ఆపేయచ్చు. అండ్ రిటర్న్ ద బిల్ if not money, bill for reconsideration, అది కూడా చేయొచ్చు. పాకెట్ వీటో కూడా ఉంటుంది. నోటిఫికేషన్ ఏంటి? once a bill receives assent, it is notified in the Gazette of India. So personal management, deputation versus cadre. A central conflict in this article is reservation of top tier post. చెప్పా కదా, మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్స్ డెప్యుటేషన్ మీద వెళ్ళిపోతారు అనమాట. వర్సెస్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఏ ఆఫీసర్స్. ఎవరైతే ఇప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ కింద సెలెక్ట్ అవుతారో అతను ఏమైపోతాడు? ఆర్గనైజ్డ్ గ్రూప్ ఏ ఆఫీసర్స్ అవుతారు అనమాట.
Deputation అంటే ఏంటి? A process where an officer from one service is temporarily assigned to another department. క్యాడర్ ఆఫీసర్స్ అంటే ఏంటి? దెన్ ఆఫీసర్స్ రిక్రూట్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఫోర్స్. ఎగ్జాంపుల్ దేని ద్వారా వెళ్తాం మనం? అసిస్టెంట్ కమాండెంట్ చెప్పా కదా. ఇప్పుడు యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ ఈక్వల్ టు డిఎస్పీ లెవెల్ పోస్ట్ అనమాట. సో దాన్ని ఏమంటాం మనం? గ్రూప్ ఏ పోస్ట్ అంటాం. ద కాన్ఫ్లిక్ట్ ఏంటి? డైరెక్ట్ ఎంట్రీ సిఏపిఎఫ్ ఆఫీసర్స్ హ్యావ్ లాంగ్ లిటిగేటెడ్ ఫర్ నాన్ ఫంక్షనల్ ఫినాన్షియల్ అప్గ్రేడేషన్ అండ్ ఓజీఏ స్టాటస్ టు ఎన్ష్యూర్ బెటర్ కెరియర్ ప్రోగ్రెషన్ సిమిలర్ టు సివిల్ సర్వీసెస్. వాళ్ళు ఎప్పటి నుంచో ఇది అడుగుతున్నారు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో దీని గురించి ఇష్యూ అవుతుంది, ఎప్పటి నుంచో ఉంది, హ్యావ్ టు సీ. సో సిఏపిఎఫ్స్ గురించి ఏంటో చెప్పుకుందాం. ఆర్టికల్ 25-26 పాలిటీ లోపల ఒక మంచి ఆర్టికల్ డిస్కస్ చేసాం. ఎకానమీ లోపల మంచి ఆర్టికల్, బట్ అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్ జీడిపి అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, గ్రాస్ అండ్ నెట్ ఎఫ్డిఏ, ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి నారీ శక్తి వందన అభియాన్ అండ్ పొలిటికల్ ఎలక్టరల్ ఫండింగ్ లోపల ప్లూరోక్రసీ గురించి మాట్లాడడం. సో ఇంత మంచిగా మీ గురించి అన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఇట్ బికమ్స్ యువర్ రైట్, ఇట్ బికమ్స్ మై రైట్ టు ఆస్క్ యువర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనమాట. సో మీ అందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి టు ఎల్టెక్స్ క్లాసెస్, సో దట్ మీ వల్ల 10 మందికి ఇంకా మంచి కంటెంట్ ఎలా హెల్ప్ అవుతుంది. మన దగ్గర టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఉంది. కంప్లీట్ సిలబస్ కవరేజ్ చేస్తాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాం, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో అంతా 70,000కి వస్తుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, 5,000 per month. సో ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఇన్ ద సేమ్ లైన్స్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఉంది. నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి, మీకు క్యాలెండర్ వస్తుందని చెప్పాను, వచ్చింది. సో కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్. సో 70,000 5,000కి వస్తుంది అనమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ వైజాగ్. సో 7893899553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ ఆప్షన్ ఇన్ఫినిటీ బయట ఆప్షన్ 60,000 to 70,000 ఉంటుంది. మన దగ్గర ఆప్షన్ ఇన్ఫినిటీలో బెనిఫిట్ ఏంటంటే ఆఫ్ ప్రైస్కి వస్తుంది అనమాట. 30,000కి ఈఎంఐ 5,000 రూపీస్ per month అనమాట. సో పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా మీ 5 ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఫస్ట్ డెమో వినండి, నచ్చితేనే తీసుకోండి. సో లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఫీ వ్యాలిడ్ ఓన్లీ టిల్ March 31st. సో అది 31st April వరకు కూడా ఉంటుంది. సో 7893899553కి కాంటాక్ట్ చేయండి. అండ్ లాస్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ అనమాట. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీతో టీచ్ చేయబడుతుంది. ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్ నుంచి చెప్తాం. కరెంట్ అఫైర్స్, హిందూ అనాలిసిస్ ఇక్కడి నుంచి చెప్తున్నాను. నైట్ PT365 కరెంట్ అఫైర్స్ కూడా నేనే చెప్తున్నాను. సీసాట్, టెస్ట్ సిరీస్ అండ్ ఆన్సర్ రైటింగ్, వాట్ నాట్, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. 80,000 మీకు 8,000కి వస్తుంది, లైఫ్ టైం వ్యాలిడ్తో వస్తుంది అనమాట. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో మీకు క్లాసెస్ ఇక్కడ ఎట్లా చెప్తారు, ఏం చెప్తారని డౌట్ ఉన్నా సరే యూ కెన్ యాక్సెస్ ఫర్ డెమో యాక్సెస్కి వెళ్ళండి. డెమో లోపల నేను పాలిటీ చెప్పున్నాను, ఎన్వైర్న్మెంట్ చెప్పున్నాను, PT365 కరెంట్ అఫైర్స్ కూడా చెప్పున్నాను అనమాట. సో PT365 కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎన్వైర్న్మెంట్ అని నేనే చెప్పున్నాను కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు కన్సిడర్ ఎల్టీఎక్స్ క్లాసెస్, సో దట్ మీరు కొనుక్కోవడం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది, నాకు బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ క్లాసెస్. సో మన దగ్గర పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది. మనీసా పర్సనల్ మెంటర్షిప్. ఎవరికైనా నా టీచింగ్ స్టైల్ నచ్చి నేను ఎన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఉన్నా కాబట్టి మీరు ఎవరైనా నా దగ్గర నుంచి క్లాసెస్ కానీ సబ్జెక్ట్ కానీ నేర్చుకుందాం, సో ఇంకా మీకు డౌట్స్ క్లారిఫై చేసుకుందాం అంటే యూ కెన్ యాక్సెస్ ఫర్ పర్సనల్ మెంటర్షిప్ యాజ్ వెల్. సో పర్సనల్ మెంటర్షిప్ కూడా మీరు షూర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. మళ్ళీ రేపు యొక్క అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, ఖుదాఫిజ్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.